ప్రేమ అన్నిటిని నమ్మును, సరే, అన్నిటిని తాళును, అన్నిటిని నమ్మును, అన్నిటిని ఓర్చును, అన్నిటిని నిరీక్షించును. సో క్రైస్తవ ప్రేమ, యేసు ప్రభు నమ్మిన తర్వాత విశ్వాసుల యొక్క ప్రేమ ఏ స్థాయిలో ఉండాలనేది ఈ లేఖనం సెలవిస్తుంది. ఇది అంత సులువైన పని కాదు. అర్థం చేసుకోవడం కానీ, అర్థం చేసుకున్న తర్వాత పాటించడం కానీ, పాటించేటప్పుడు ఎదురయ్యే సవాళ్ళు, సమస్యలు కుటుంబం నుంచి కానీ, ఇతరత్ర బంధువుల నుండి లేకపోతే కుటుంబం నుంచి వచ్చే సమస్యలను అధిగమించి మరలా ప్రేమతో మసులుకోవడం అంత సులువైన విషయం అయితే కాదు. నేర్చుకోవాలి, చాలా ఓపిక కావాలి. మనం నిన్న ఎలా సహించాలో గత వారం చూసాం. ప్రేమ అన్నిటినీ నమ్ముతుంది. నమ్ముతుంది అని అంటే విశ్వాసం ఉంచడం, లేకపోతే నమ్మకం ఉంచడం, ఖచ్చితంగా ఉండడం. ఒకసారి తెస్సలోనికలో రాసిన పత్రిక 5:21 చదువుకుందాం. ఏమంటున్నాడంటే అక్కడ అన్నిటినీ పరీక్షించాలి. అన్నిటిని పరీక్షించి ఏం చేయాలా? మంచి దానిని గట్టిగా పట్టుకోవాలి. ఏదైతే మంచిదో దాన్ని పట్టుకోవాలంట. అంటే అన్ని మంచివి కాదు, మన చుట్టూ జరిగేటి అన్ని మంచివి కాదు, కొన్ని మాత్రమే మంచి విషయాలు ఉంటాయి. అన్ని మంచివైనా మన చుట్టూ ఉండేటి అన్ని మంచివి కాదు. అన్ని పరీక్షించాలి, సమస్తాన్ని పరీక్షించమంటుంది. ఎక్కువ వస్తుందా? ఓకే. సో క్రైస్తవ విశ్వాసము, ప్రభుని విశ్వసించిన వాళ్ళు ఏం చేయాలంట? అన్నిటిని పరీక్షించాలి. చాలా ఉంటాయి పరీక్షించేటివి, మన ఎదురయ్యేటి అన్ని పరీక్షించి మేలైన దానిని గట్టిగా పట్టుకోవాలంట. అందులో మంచిది ఏది, నలుగురికి మంచి ఏం జరుగుతుందో దాన్ని గట్టిగా పట్టుకోవాలి. సో మరి ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది కొత్త వాళ్ళు కాబట్టి మీరు అనుకున్నట్టుగా ఉండరు. ఇప్పుడే ప్రస్తుతానికి కొంచెం టైం పడుతుంది వాళ్ళు నేర్చుకోవడానికి, అర్థం చేసుకోవడానికి, మంచి చెడులు విచారించడానికి చాలా సమయం పడుతుంది. సో దేవుణ్ణి విశ్వసించే వాళ్ళు సమస్తాన్ని పరీక్షించాలా? ఎలాంటి విషయాలు పరీక్షించాలి అంటే ఫిలిప్పిలకు రాసిన పత్రిక 4:8 మనకు చాలా విషయాలు అక్కడ ఉంటాయి. వాటన్నిటిని మనం ఆలోచన చేయాలండి. ఫిలిప్పిలకు రాసిన పత్రిక 4 చదువుతారా? 8 ఎవరైనా? మెట్టుకు సహోదరులారా, ఏమంటున్నాడు? ఏ మెట్టుకు యోగ్య సహోదరులారా, ఏ యోగ్యతనైనను ఏ యోగ్యత అయినను మెప్పైనను మెప్పైనను ఉండినేడా, ఏది సత్యమైనవో ఏది సత్యమో, ఏవి మాన్యమైనవో ఏవి ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి. వాటి మీద ధ్యానం ఉంచుకోండి. చూడండి, క్రిస్టియన్ మైండ్ సెట్, క్రైస్తవుల మనస్సు ఎక్కడ ఉండాలి, క్రైస్తవుల మనసులో ఎలాంటి ఆలోచన రావాలి అనేది ఈ లేఖన భాగం సెలవిస్తుంది. క్రైస్తవులు అంటే ఏదో అనుకుంటున్నారు, ఏది పడితే అది చేయొచ్చు, లేకపోతే ఏదైనా ఫాలో కావచ్చు, మనం నచ్చినట్టు చేసుకునేది క్రైస్తవం కాదు. క్రైస్తవం గురించి, ఒక క్రైస్తవుడు ఎలా ఉండాలి, వారి మనసు దేని మీద ఉండాలి, వారి ఆలోచనలు దేని మీద ఉండాలి అనేది పౌలు భక్తుడు ఫిలిప్పిలో రాష్ట్ర సంఘానికి చెప్తున్నాడు. ఫిలిప్పిలో ఉన్నటువంటి సంఘానికి చెప్తూ మనకు ఇందులోకి ఒక అద్భుతమైన పాఠాన్ని నేర్పిస్తున్నాడు. ఏమంటున్నాడు? మెట్టుకు సహోదరులారా. ఏమంటున్నాడు? ఏ మెప్పైనను, ఏదైనా మంచి అయినను, ఒక ఘనత కలిగించే విషయమైన ఉంటే ఏం చేయాలి? వేటి మీద దృష్టి పెట్టాలో చెప్తున్నాడు. వేటి మీద దృష్టి పెట్టాలి, వేటి మీద ధ్యానం ఉంచుకోవాలి, వేటి మీద మనసు పెట్టుకోవాలనేది ఇక్కడ చెప్తా ఉన్నాడు. దేని మీదనంట? నేను మామూలుగా మీకు అర్థం కావడానికి రెగ్యులర్ ట్రాన్స్లేషన్ చదువుతున్నా. చివరికి సోదరులారా, ఏది సత్యమో, ఏది గౌరవనీయమో, ఏది న్యాయమో, ఏది స్వచ్ఛమైనదో, ఏది మనోహరమైనదో, ఏది ప్రశంసనీయమైనదో, ఏదైనా శ్రేష్టత ఉంటే, ఏదైనా విలువైనది ఉంటే ప్రశంసల కోసం ఈ విషయాల గురించి ఆలోచించండి. అంటే క్రైస్తవుడు అంటే మెప్పు కోసం ఆలోచించాలంట. క్రైస్తవుడు యోగ్యమైన వాటి మీద దృష్టి పెట్టాలి, మెప్పు కలిగించే వాటి మీద మాత్రమే దృష్టి పెట్టాలి. ఏది యోగ్యమైనదో, ఏది మనల్ని మెచ్చుకోదగినదో దాని మీద దృష్టి పెట్టాలంట. అది క్రైస్తవ్యం. ఇప్పుడు మేము చెబుతాం చాలా మందికి, కానీ వాళ్ళు వినరు. వింటరా?
వింటే సమస్యలు ఉండవు మాకు. ఎందుకంటే మాకు చెడ్డ పేరు వస్తుంది. ఇప్పుడు ఏమంటే పాస్టర్లు ఇలా చేస్తున్నారేమో అన్నట్టు ఉంటుంది. అవునా? పాస్టర్లు మంచి పనులు చేపిస్తారమ్మా, చెడ్డ పనులు చేపించారు, గుర్తుపెట్టుకోండి. వాళ్ళు సాధ్యమైనంత వరకు ఎవరికి ఇబ్బంది కలగకుండానే చూస్తారు. కానీ ఇబ్బంది కలిగించేది ఎవరు? చెప్తే వినకపోతే ఇబ్బంది కలుగుతుంది. అవునా? మేము కూడా చెప్తాం. ఇప్పుడు ప్రార్థన మన ఈ 2 కార్యక్రమాలు కలపకూడదు కదా. దేని దాన్ని చేసుకుంటే బాగుంటుంది, అంతే కదా. అప్పుడు మీకు నొప్పి ఉండదు, మాకు ఇబ్బంది ఉండదు. కానీ ఇప్పుడు 2 కలపాలని చూసినప్పుడు ఏమవుతుంది? అవి 2 కలవవు. కలుస్తాయా? కలబట్టి వాటి కలపాలని చూస్తే ఏమవుతుంది? నొప్పి కలుగుతుంది. ఎవరికి నొప్పి కలుగుతుంది? ఇప్పుడు బంధువులకు నొప్పి కలుగుతుంది. అంత దూరం 200 కిలోమీటర్ల దూరం మాకు వచ్చినా మాకు నొప్పి కలుగుతుంది. మేము ముందే చెప్పినాం. ఇప్పుడు అందుకే క్రైస్తవుడు ఈరోజు అర్థం చేసుకోవాలి. క్రైస్తవ విశ్వాసుల యొక్క మనసు మెప్పు కలిగించే వాటి మీద ఉండాలి. ఏవైతే యోగ్యమైనవి ఉంటాయో వాటి మీద దృష్టి పెట్టాలా. మేము స్టార్టింగ్లోనే చెప్పాం. రవికి ఏమైనా అర్థమైందో కాలేదు, కానీ దీనికి ఇవి కలపొద్దన్నాను. మీ అన్నాక ఫస్ట్ సంవత్సరం లోపే మీ అక్క చెల్లెలను, మీ బావలను పిలుచుకొని మంచిగా భోజనాలు పెట్టి బట్టలు పెట్టి పంపించు. ప్రార్థనకు వాళ్ళని కలపకు. ఎందుకంటే ప్రార్థన మీరు కూర్చోవడం కూడా ఇష్టం ఉండదు కదమ్మా. ఏముంటుంది? బలవంతంగా కూర్చోలేం కదా ఎక్కువసేపు కదా. ఇప్పుడు రవిను సంతోషపెట్టడానికి మీరు, మిమ్మల్ని సంతోషపెట్టడానికి రవి అన్నట్టు ఉంటుంది. ఇప్పుడు ఇది మాకు సంబంధించింది. ఇప్పుడు నేను మాట్లాడిన మాటలు కూడా మీకు అర్థమవుతాయో కావో తెలియదు నాకు. మీకు ఎందుకు అర్థమవుతాయి కదా. అర్థమైన మీకు అవసరమే ఉన్నది. వీళ్ళే పట్టించుకుంటలేరు, లోపల వాళ్ళే. బయట వాళ్ళే పట్టించుకుంటారు చెప్పండి. మారాల్సిన వాళ్ళే మారడానికి ఇష్టపడతలేరు. మారని వాళ్ళు మీరు మారాలని కోరుకుంటున్నారు చాలామంది. ఇలాంటి ఒక సందర్భము పౌలుకి పేతురు మధ్యలో వచ్చింది కదా. పేతురు అంట యూదుడైన, యూదా జాతికి చెందినవాడు. యూదుడు యూదుని వల్ల జీవించట్లేదు, కానీ యూదులు కాని వాళ్ళని యూదుల వల్ల మారాలని పేతురు ప్రయత్నం చేస్తున్నాడంట. పౌలు ఖండించాడు దాన్ని. అవునా? నువ్వు యూదుడు అయితే ముందు యూదునిగా జీవించు, అంతేగాని బయట వాళ్ళని యూదులుగా ఎందుకు మార్చాలని చూస్తున్నావు ఫస్ట్? అవునా? తప్పు కదా అది. ఇప్పుడు నువ్వు క్రైస్తవుడు అయితే నువ్వు ఫస్ట్ క్రైస్తవునిగా జీవించు. ఊరంతా క్రైస్తవులు కావాలని ఎందుకు ప్రయత్నం చేస్తున్నావు? బంధువులందరూ క్రైస్తవులు కావాలి, బంధువులందరూ క్రైస్తవులు వాళ్ళు ఎందుకు అవుతారు? వాళ్ళు ఫస్ట్ నువ్వు అయినవా? నమ్మిన మనం అయినామా చెప్పండి? ఇప్పుడు కాలే. నమ్మిన మనమే సరైన విశ్వాసంలో లేవు. బయట వచ్చి మళ్ళీ విశ్వాసంలోకి రావాలంటే ఎలా వస్తారు? అర్థమవుతుందండి? మనమే సరైన దారిలో వెళ్ళట్లేదు. బయట రండి 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 అని అంటే ఎలా? వినడం వలన ప్రయోజనం ఉండాలి. ఏదన్నా ప్రయోజనం, అందరికీ మేలు కలిగించే వాటి మీద దృష్టి పెట్టమని చెప్తుంది లేఖనం. అంటే మంచివేంటివి? ఏది చేస్తే యోగ్యంగా ఉంటుంది, ఏది సమాధానకరంగా ఉంటుంది. అవునా? ఎలా చేస్తే అందరికి సమాధానం ఉంటుంది? ఇప్పుడు కొంతమందికి సమాధానం లేదు. ఏమో మరి ఏం జరుగుతుందో తెలియదు. ఎందుకంటే మనం చేస్తుంది రైట్ అనేది కాదు, మనం చేసేది ఎవరికన్నా ఉపయోగం ఉంటుందా లేదా, దీనివల్ల ఉపయోగం ఉంటుందా లేదా అని ఆలోచన చేయాలి. ప్రార్థనకి కార్యక్రమాలకు ఎప్పుడు లింక్ పెట్టొద్దండి. వాక్యం వేరు, అందుకే మేము అక్కడికి రాలా. దానికి సంబంధం లేదు. అది ఎప్పుడన్నా వెళ్ళొచ్చి ఏమైనా చేసుకోవచ్చు కదా, దానికి మాకు సంబంధం లేదు. అక్కడ ప్రార్థనకు సంబంధం లేదు. కొంతమంది వదినలు బాధపడుతున్నారు అని చెప్పి సో అయ్యో మీరు రారా అని అంటే అసలు సంబంధము అక్కడ వచ్చి ఏం చేస్తాం? అక్కడ ఏం లేదు చేయడానికి, అయిపోయింది. ఆయన ఎక్కడున్నాడో మాకు తెలుసు, మా మనసుకు తెలుసు, మాకు తెలుసు. అక్కడ వెతికినా దొరకడు కదా. ఆయన ఉంటాడా? పోనీ ఉండడు. అలా అని చెప్పి చేసుకోవడం ఏమైనా తప్పు కాదు. మీరు వెళ్ళాలి, చేసుకుంటే మీకు మీ తృప్తి కోసం. అన్యులు దేవుని ఎరగని బిడ్డలు ఏమని చేయొచ్చు, తప్పు కాదు. చేస్తున్నప్పుడు ఎంకరేజ్ చేయాలి. ఇంట్లో వాళ్ళు ఏం చేయాలి, చేసుకోండి, మీ సంతోషం కోసం ఏమైనా చేసుకోమని చెప్పవచ్చు, తప్పు కాదు. కానీ దాన్ని 2 కలపాలని చూస్తేనే తప్పు. అవునా? బైబిల్ ఒక మాట ఉంటుంది, ఏంటిదంటే ఎద్దును గాడిదను జత చేసి దున్నకూడదంట. దున్నొచ్చా అండి? దున్నగలుగుతారు ఎవరైనా? ఎద్దును గాడిదను జత చేయొచ్చా? ఒకసారి బండి కట్టి చూడండి, ఎద్దును గాడిద ఏమవుతుంది? 2 వేరు, రెండింటికి కలపకూడదు ఎప్పుడు కూడా. కానీ మనకు తెలియకుండానే పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. సరే, అది మీ మంచి కోసమే చేశాడు అంటే మీరు అందరూ దేవుని విషయాలు తెలుసుకోవాలి, దేవుని ఎరగాలి. నేను ఎరిగినట్టు మా అక్క బావాలు ఎరిగితే బాగుంటుంది అనేది రవి యొక్క ఉద్దేశం. కానీ తొందరపాటు పనికిరాదు అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. కొన్ని ముఖ్యమైన పాయింట్లు చూద్దాం ఇందులో నుంచి వెళ్ళే. ఏమంటున్నాడు చూద్దాం. సానుకూలమైన వాటి దృష్టి పెట్టండి. ఈ పద్యం విశ్వాసాలను సానుకూల మరియు సద్గుణమైన విషయాలపై వారి ఆలోచనలు కేంద్రీకరించమని ప్రోత్సహిస్తుంది. ఫిలిప్పులో రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం ఏమని చెప్తుంది అని అంటే,
మంచి విషయాల పట్ల, సానుకూలమైనటువంటి పట్ల, అనుకూలంగా ఉన్న వాటి మీద దృష్టి పెట్టాలి. ఏది అనుకూలమో అది చేయాలి. అనుకూలం అంటే దేనికి సంబంధించినవి చెప్తున్నాడు అక్కడ. మళ్ళా మనకు అనుకూలమైనది కాదు. వాక్యానికి అనుకూలమైనటువంటి విషయాలను మనము ఏం చేయాలో చెప్తున్నాడు. ఒక్కొక్క మాట ఆలోచన చేద్దాం. ఫస్ట్ ఏమన్నాడు? ఏవి సత్యమైనవో, ట్రూ, ఏది నిజం, ఏది సత్యమైనదో దాని మీద దృష్టి పెట్టాలంట. సత్యమైన మరియు దేవుని వాక్యానికి అనుగుణంగా ఉండే విషయాల గురించి ఆలోచించండి. మనం చేసేది దేవుని వాక్యానికి అనుకూలమేనా? అంటే మన క్రైస్తవుడు ఏం పని చేసినా దేవుని వాక్యానికి అనుకూలమైన చేయాలంట. సత్యానికి అనుకూలమైన చేయాలి. ఇదే కొరింథీయులకు రాసిన పత్రిక మనం 13వ అధ్యాయంలో ఏం నేర్చుకున్నాం? ప్రేమ ఏంటిదంట? దుర్నీతి విషయమై సంతోషపడక సత్యం నందు మాత్రమే సంతోషిస్తుంది. దేవుని పట్ల మన ప్రేమ నిజమైనదైతే మన ప్రేమ సత్యం నందు మాత్రమే సంతోషిస్తుంది. అంటే క్రైస్తవుడు సత్యానికి అనుకూలమైన పనులు చేయాల, నచ్చిన పనులు చేయకూడదు. నా మనసుకు నచ్చింది చేస్తే రైటు కాదు. అవునా? ఎవరికి మనసుకు నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటూ పోతే అర్థమేముంటుంది? ఉంటుందా అండి? సత్యం, క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నాం, మీ గురించి కాదమ్మా. క్రైస్తవులు సత్యాన్ని అనుసరించాలి, సత్యానికి అనుకూలమైన పనులే చేయాలి. అందుకే మీకు క్రైస్తవుడు ఒక క్రైస్తవునిగా జీవిస్తూ ఉంటే అన్యులకు అది నచ్చదు. దేవుని ఎరుగని ప్రజలకు ఎప్పటికీ నచ్చదు. ఎందుకు నచ్చదో తెలుసా మీకు? నేను ఒక మాట చూపిస్తున్నాను. పేతురు రాష్ట్ర పత్రిక చదవండి ఒకసారి, 4వ అధ్యాయం. ఎందుకు నచ్చదు క్రైస్తవులు చేసే పనులు మిగతా వాళ్ళకి నచ్చకపోవడానికి? చాలా కారణాలు ఉన్నాయి. నేను కొన్ని కారణాలు చెప్తున్నాను చూడండి. ఫస్ట్, మొదటి పేతురు ఏమంటున్నాడంటే 3వ వచనం నుంచి 4వ అధ్యాయం ఏమంటున్నాడు? మనం పోకిరి చేష్టలు ఒకటి, రెండోది దురాశలు, మూడోది మద్యపానము, నాలుగోది అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు, మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుటకు గతించిన కాలమే చాలు. అన్యజనులు అంటే ఎవరు? యేసుప్రభుని నమ్మని వాళ్ళు, విశ్వాసం ఎరగని వాళ్ళు. ఏమంటాడు? 4వ వచనం, అపరిమితమైన ఆ దుర్వ్యాపారం నందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మల్ని దూషించుచున్నారు. ఎందుకు దూషిస్తున్నారంట? ఇప్పుడు మేము పూజలు చేయట్లేదు, అందుకే మీకు కోపం కదా? నిజమా కదా? మాకు దేవుడు ముందే చెప్పాడు, ఎందుకు మీకు మా గొడవదను అంటే పడకపోవడానికి ఏం లేదు, ఇవే కారణాలు. మేము మందు తాగం, మద్యపానం తాగం, మీతో పాటు త్రాగుబోతుల విందులలో పాల్పొందులు పొందాం. అది నచ్చదు. అవునా? ఇప్పుడు ఎంత క్లియర్గా చెప్తున్నాడు అంటే చూడండి మళ్ళీ ఏంటి అంటే, మనం పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు. నేను ఒకప్పుడు ప్రభు నమ్మకం ముందు ఇవన్నీ చేసిన. నేను కరీంనగర్లో ఉన్నప్పుడు రామ్నగర్లో మెయిన్ రోడ్కి మేము ఒక బ్యాచ్ మంటపాలు పెట్టేది. మంటపాల ముందే సినిమా పాటలు వేసుకొని డ్యాన్సులు వేసేది. వాటిని ఏమంటారండి? అల్లరితో కూడిన ఆటపాటలు. పేరుకు దేవుడే, కానీ చేసేటి అన్ని అల్లరి పనులే. అవునా? పేరుకు దేవుని పెట్టుకునేది, దేవుని పేరు పెట్టుకొని దేవుని పెట్టుకునేది, అక్కడే మందు తాగేది, ఆ డబ్బులతోనే అల్లరి చేసేది. మరి రైటేనా? ఇప్పుడు అల్లరితో కూడిన ఆటపాటలు ఇప్పుడు చేయట్లేదు, మానేసినాం. అలాంటి పనులు చేయట్లేదు. నాకే డౌట్ వచ్చింది, దేవుడైతే భయం భక్తులు ఉండాలి కదా, ఇట్లెందుకు ప్రవర్తిస్తున్నాం? అర్ధరాత్రి అయిందంటే దాని వెనకాల, మండపం వెనకాల మందు తెచ్చుకొని మా ఫ్రెండ్స్ అందరం కూర్చొని తాగేది. మాకు 40-50 మిగిలేటి డబ్బులు మండపం పెట్టినందుకు. ఎందుకంటే పక్కనే రైస్ మిల్లు, రైస్ ఫ్రీ, రోజుకు 4-5 షాపులు, కిరాణా షాపులు కొబ్బరికాయలు ఫ్రీ, పాలు ఫ్రీ, పెరుగు ఫ్రీ, సెంటరింగ్ ఫ్రీ, తీసుకెళ్ళడానికి ట్రాక్టర్ ఫ్రీ. దేవుని ఎవరొకరు కొనిచ్చేవాళ్ళు. అవునా? అన్ని ఫ్రీయే. కలెక్షన్ చేసిన డబ్బులన్నీ అలాగే ఉండేటివి, తక్కువ ఖర్చు పెట్టేది. వాటితో తాగడం, తిరగడం, ఎంజాయ్ చేయడం. అంటే భక్తి అది కాదు అనేది లేటుగా అర్థమైంది. ఇప్పుడు ఇక్కడ కూడా అదే చేస్తే అర్థమేముంటుంది? అవునా? ఏంటి అంట? మద్యపానము,
మందు తాగడం. ఇప్పుడు ఏం కావాలా? పండుగ అంటే ఏం కావాలా? ఫస్ట్ ఎవరికైనా ఏం కావాలండి? మందు తాగుతాం. పండుగ అంటే చుక్క ముక్క ఉండాలి, అవునా? చుక్క ముక్క ఉండకపోతే ఏ పండుగ చేసుకోలేము మనం. నిజమా కాదండి? పండుగ ఎందుకోసం చేసుకుంటున్నాం? చుక్క ముక్క కోసమే. అవి లేకపోతే పండుగ లేదు. ఉం? ఇప్పుడు దేవుడు నమ్మటోళ్ళు ఎందుకు కోపం వస్తారంటే, దేవుడు నమ్మటోళ్ళ వల్ల ఇలాంటి లాభాలు ఉండవు వస్తాయి. ఇప్పుడు రవి దగ్గరికి అలా బావలు వచ్చిందనుకో, ముక్కు ఉండొచ్చు కానీ చుక్క దొరకదు, అవునా? ఇప్పుడు ఎందుకు ప్రాబ్లం అది? ఉం? రవి అంటే తెలియకుండానే కోపం వస్తుంది. రవినికి నేను నాయకుని కాబట్టి నా మీద కూడా కోపం ఉంటుంది, పీక లోతులాగా. ఈయన కాబట్టి ఇదంతా జరుగుతుందని అనుకుంటారు, అవునా? అనుకుంటారా అనుకోరా? అలా ఎందుకు నువ్వు ఎట్లా అనుకుంటావు అయ్యా? మీ చుట్టాలు అనుకోరా? ఎందుకంటే కొన్నిటికి దూరం అవుతున్నాం మనం, అవునా? ఇప్పుడు మనతో తాగినంతసేపు మంచిగా అనిపిస్తాడు. ఒక్కసారి సడన్గా తాగడం మానేస్తే ఏమనిపిస్తుంది? మనోడు కాదు, ఇప్పుడు మారిపోయిండు, అవునా? మరి రైటేనా? ఎవరు మారడం తప్ప, మంచిగా మారడం తప్ప రైటా అండి? మీరే చెప్పాలి. ఒక వ్యక్తి మంచి అలవాట్లు చేసుకోవడం తప్ప రైటా? మరి ఎందుకు తప్పు పడుతున్నారు? ఒక మనిషి మారడానికి ఇష్టపడుతున్నప్పుడు మారనివ్వాలి. నేనే చెప్తున్నాను, మనుషుల స్వభావం ఎలా ఉంటుందో. నేను 10th అయిపోయిన తర్వాత మా ఫ్రెండ్స్తో ఎక్కడో ఒక స్ట్రీట్లో నేను సిగరెట్ తాగడం మా బాబాయ్ చూసిండంట. సాయంత్రం పూట రాత్రి నన్ను ఇంటికి పిలిచిండు, ఫోన్ రమ్మంటే నేను వెళ్ళాను మా బాబాయ్ వాళ్ళ ఇంటికి. వెళ్ళగానే బీరువా ఓపెన్ చేసి బీరువా నుంచి వెళ్ళి ఒక లండన్ నుంచి వాళ్ళ ఫ్రెండ్ పంపించిండని చెప్పేసి లండన్ కింగ్స్ సిగరెట్ డబ్బా ఇచ్చిండు. అరే నువ్వు తాగుతున్నావు గారు, ఇది నువ్వు గిఫ్ట్గా తీసుకొని ఇచ్చాడు మా బాబాయ్. కొట్టలే, నన్ను తిడతాడనుకున్నాను. తిట్టలేదు, కొట్టలేదు, నాకే ఉల్టా గిఫ్ట్ ఇచ్చాడు. ఒక 5 సంవత్సరాల తర్వాత నేను ప్రభు నమ్ముకున్నాను. ప్రభు నమ్ముకొని సిగరెట్ మందు మానేశాను. మానేసిన తర్వాత పిలిచి తిట్టాడు. ఏంటో నీకు బుద్ధి ఉన్నది, అన్ని మానేసినావంట కదా అన్నాడు. నేను ఒకటే మాట్లాడిన, బాబాయ్ నువ్వు తిట్టాల్సిన టైంలో తిట్టలేదు, ఇప్పుడు అనవసరంగా తిడుతున్నావు అన్నాను. 10th క్లాస్లో దొరికినప్పుడు తిట్టలే, అప్పుడు తిట్టాలి నువ్వు అసలు, వాస్తవం చెప్పాలంటే, అవునా? ఇప్పుడు తిడుతున్నావు నేను మంచిగా మారినందుకు, ఎందుకు అని అడిగాను. ఇదేమి బుద్ధి, ఇదేమి ఆలోచన విధానం బాబాయ్? తిట్టాల్సిన టైంలో తిట్టలేదు, గద్దించాల్సిన సమయంలో గద్దించలేదు. నేను యేసుప్రభు నమ్ముకొని మందు సిగరెట్లు మానేస్తే తిడుతున్నావు ఏందని అడిగాను. ఇదేనా అండి మీరు చేసిన తప్పు? ఇదేనా మీకు తప్పుగా అనిపించేది? ఇష్టానుసారంగా రోడ్ల మీద పడి తిరుగుతా ఓకేనా మీకు? తాగి తందనాలాడి డబ్బులు వేస్ట్ చేసి కుటుంబాలను నష్టపరిచి అమ్మ నాన్న వాళ్ళ బాధ పెడితే ఓకేనా? మరి మేము మారాం, మంచిగా మారాం, చదువుకున్నాం, చదువు బుద్ధి నేర్పించింది. కాబట్టి మేము ఏం చేసినామంటే వదిలేసినాం. ఈ మద్యపానం, అల్లరితో కూడిన ఆటపాటలు, చేయదగిన విగ్రహ పూజలు, ఇవన్నీ మానేసినాం. ఈ దుర్వ్యాపారం అంటే ఇది మానేసినందుకు మీకు కోపం వస్తుంది, ఎందుకంటే మేము మీతో పరిగెత్తట్లేదు ఇప్పుడు, అవునా? మీకు ఏమనిపిస్తుంది? మీ తమ్ముడు రవిని వేరే దారిలో తీసుకెళ్తుంటే మీకు నచ్చట్లేదు. అక్కలకు అందరు కోపం వస్తుంది తెలియకుండా, మా దారిలో లేడు, వేరే దారిలో తీసుకెళ్తున్నాడు కానీ కోపం. రవి పూర్తిగా మారలే, ఇంకా టైం పడుతుంది. రవి మారాలంటే ఇంకో 5 సంవత్సరాలైనా పడుతుంది. మారలే పూర్తిగా, నాకు తెలుసు. ఎందుకంటే ఆయన నాయకునిగా నాకు తెలుసు ఆయన ఎలా ఉన్నాడు, ఏ స్థాయిలో ఉన్నాడని. సో కాబట్టి మీరు బాధపడాల్సిన అవసరం లేదమ్మా. మంచి విషయాల కోసం వెళ్తున్నాడు, మంచి విషయాలే చేస్తున్నాం, మంచి కోసమే ప్రయాసపడుతున్నాం, మంచి కోసమే ఆరాటపడుతున్నాం, మనిషిని మంచిగా మార్చడానికే ప్రయత్నం చేస్తున్నాం. చెడు అలవాట్లు లేకుండా, చెడు వ్యసనాలు లేకుండా, చెడు విధానంలో వెళ్లకుండా, చెడును ప్రోత్సహించకుండా మంచి విషయాలే ఇక్కడ మేము నేర్పించడానికి ప్రయత్నం చేస్తున్నాం. కాకపోతే కొన్ని కలవపోతే ఏం చేయాలి? ఎవరికి నచ్చింది వాళ్ళు చేయాలి, ఇద్దరు కలవద్దు, అవునా? మీకు నచ్చింది మీరు చేసుకోవాలా, రవి ఆపకూడదు. రవి వాళ్ళకి ఏదన్నా నాన్న విషయంలో ఏం చేసుకోవాలని చేసుకొని వాళ్ళ, నువ్వు ఆపడానికి అధికారం లేదు. వాళ్ళు నీకెంత అధికారం ఉందో వాళ్ళకి అంతే అధికారం ఉంది. అన్నీ నీ ద్వారానే జరగాలనే నియమం పెట్టుకోవద్దు. వాళ్ళకి నచ్చింది చేసుకొని వాళ్ళు అక్కడికి వెళ్ళనివ్వాలి, వాళ్ళు మొక్కుకొని ఏమైనా చేసుకొని వాళ్ళ నాటకపరిచే అధికారం నీకు లేదు. అలాగే వాళ్ళకు నేను ఒత్తిడి చేసే అధికారం వాళ్ళకి లేదు. సమాధానంగా ఉండాలి, వాళ్ళకి నచ్చింది చేసుకోమనాలి. మీ అక్కలు చెల్లెలు వస్తే అమ్మ మీకు నచ్చింది చేసుకోండి, తప్పేం కాదని చెప్పాలి. మీకు తప్పు కాదు, నేను చేస్తే తప్పు. సో అప్పుడు ఏమైతుంది? మంచిగా ఉంటాం, కలిసి ఉంటాం అందరం. వాళ్ళకి నచ్చినప్పుడే మేము ఈ రోజు వస్తామంటే రమ్మని చెప్పాలి. దానికి ఎందుకు మనకు ఆలోచన, చింత కదా? వాళ్ళ రోజు వస్తాం రా మీ ఇంటికి, నువ్వు ఏదైనా చేయండి, సరే అక్క చెల్లె రండి చేస్తామని చెప్పాలి. అంతేగాని
మా పాస్టర్ గారు రావాలి, ప్రార్థన పెట్టాలి అని చెప్పేసి వాళ్ళకి లింకులు పెట్టాలి. అర్థమవుతుందా? మంచిది కాదు అది. దీనికే దానికి అవునా, రెండు కలపకూడదు. కలపొచ్చా? ప్రార్థనే, ఆ కార్యక్రమం అలా చేసుకోవాలి అంతే. దీనికి సంబంధం లేదు. సంబంధం లేని కలపడానికి ట్రై చేస్తే ఎలా ఉంటుంది? వాళ్ళు ఇప్పుడు ఒకళ్ళు అలిగినా, వాళ్ళు రాకపోయినా వాళ్ళు తప్పేం కాదు, నీదే తప్పు అవుతుంది. ఇప్పుడు మీ బావలు రాలేదనుకో ఈరోజు, తప్పంతా నీదే అవుతుంది, వాళ్ళది కాదు. ఎందుకంటే వాళ్ళకి నచ్చినట్టు నువ్వు లేవు. వాళ్ళకి ఏమనిపిస్తుంది? ఇప్పుడు నేను ఎక్కడో ఉన్న మధ్యవర్తిని, అవునా అండి? నాకు రవికి అసలు చెప్పాలంటే సంబంధం లేదు పూర్తిగా. ఇప్పుడు వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే, మేము బావలం కాదా, ఎవడో పనికి మాలినోడు ఒకడు బావ అని పెట్టి రవి వానికి విలువిస్తున్నాడు, మేము బావలం కాదన్న ఫీలింగ్ వస్తుందా రాదా? వస్తుంది కదా. అది అలా అలా రావడానికి ఆయన కారణం కాకూడదు. అలా నేను కూడా మీ మధ్యలో సమస్య తీసుకురావడం నేను కారణం కాకూడదు. వాళ్ళకి ఏముంటుంది, అరే మేము బావలను వదిలేసి నేను ఆ బావరాలు అని చెప్పేసి పట్టుకొని కూర్చున్నాడు ఏంటంటే కోపం వస్తుంది ఎవరికైనా. కోపం ఎవరు తెప్పిస్తున్నారు? నువ్వే కదా. ఉం? వాళ్ళ గౌరవం, వాళ్ళ విలువను కాపాడుకోవాలి. అందుకే రెండింటిని కలపొద్దు. ఉం? అర్థమవుతుందా? వాళ్ళ స్థానం వాళ్ళకి ఇవ్వాలి, దేవుని స్థానం దేవునికి ఇవ్వాలి. రెండింటి కలిపితే ఏమవుతుంది అంటే ఇట్లానే. సో ఇవన్నీ సమస్యలు ఉంటాయి. అందుకే ప్రభు నమ్ముకుంటున్నప్పుడు చాలా జాగ్రత్తగా నాయకులు చెప్పింది చేయాల. వాళ్ళు ఏం చెప్తారో మంచి చెడులు ఆలోచన చెప్పాలి. ఇప్పుడు అందుకే ఫిలిప్పుల రాష్ట్ర పత్రికలు చూడండి, ఏమంటున్నాడు అక్కడ? ఏమంటున్నాడు? ఓకే, ఇక్కడ అయిపోయినాయి. పోల్గిరి చేష్టలు, మద్యపానం, దురాశలు అయిపోయినాయి. మనం ఫిలిప్పుల రాష్ట్ర పత్రికలో ఉన్నాం కదా. ఏవి సత్యమైనవో వాటి మీద దృష్టి పెట్టాలా. ఈరోజు సత్యం అనే దానికి క్రైస్తవులే దూరంగా అవుతున్నారు. మరి బయట వాళ్ళు ఎందుకు దూరం అవుతారు, దగ్గర అవుతారు? క్రైస్తవులే సత్యానికి దూరం అవుతున్నారు. సో క్రైస్తవుల దృష్టి అంతా కూడా సత్యమైన దేవుని వాక్యానికి అనుకూలమైన వాటి దగ్గర రావాలి. పెళ్లి చేసుకున్నా, పేరంటం చేసినా, చావైనా, పుట్టుకైనా ఎక్కడ ఉండాలా? వాక్యానికి దగ్గరగా ఉండాలా. పరీక్షించమన్నాడు. ఏమన్నాడు? ఏ మెప్పైనను ఘనత ఉంటే దృష్టి పెట్టండి. దేని మీద దృష్టి పెట్టాలా? ధ్యానం ఉంచండి అంటున్నాడు. దేని మీద ధ్యానం ఉంచాలా? ఏవి సత్యమైనవో వాటి మీద మాత్రమే ధ్యానం పెట్టుకోవాలి క్రైస్తవుడు. క్రైస్తవుడు అసత్యానికి లోబడకూడదు. క్రైస్తవుడు అసత్యం దగ్గరికి వెళ్ళకూడదు. క్రైస్తవుడు అసత్యాన్ని అవలంబించకూడదు. అబద్ధాన్ని ప్రేమించకూడదు. క్రైస్తవుడు కేవలం సత్యాన్ని మాత్రమే ప్రేమించాలా. ఏది అబద్ధమో, ఏది అసత్యమో, ఏది నిజమో, ఏది సత్యమో తెలుసుకోవాలి. క్రైస్తవుని దృష్టి అంతా కూడా సత్యమైన వాటి మీదనే ఉండాలి. ఎందుకంటే యేసుక్రీస్తు సత్యం. ఆయన ఏమన్నాడు? నేనే సత్యం అన్నాడు. దేవుడు సత్యం కాబట్టి, దేవుడు సత్యవంతుడు అయితే మనల్ని కూడా సత్యాన్ని ఫాలో అవ్వమంటాడు. అవునండి? దేవుడు అబద్ధికుడు అయిన అనుకోండి ఎలా ఉంటుంది? మనం ఏ అబద్ధం మనం నమ్మినా ఆయనకు సంబంధం ఉండదు. అవునా? అంతే కదా. మనం ఎక్కడ ఉంటే దానికి తగినట్టుగా జీవించాల్సి వస్తుంది. యేసుక్రీస్తు సత్యం కాబట్టి ఆయన సత్యాన్ని మాత్రమే ప్రేమిస్తాడు. ప్రేమ సత్యం మాత్రమే సంతోషిస్తుంది కాబట్టి మన దృష్టి అంతా కూడా సత్యమైన వాటి మీద ఉండాలి. సత్యం అంటే ఏంటిది? వాక్య సారాంశము సత్యము, వాక్యము సత్యము. అంతే కదా. వాక్యము సత్యం అని బైబిల్ సెలవిస్తుంది. వాక్య సారాంశము సత్యము. అంటే వాక్యానికి అనుకూలంగా ఉండే వాటి దగ్గరికి రావాలి. ప్రతి పరీక్షని పెట్టుకోవాలి. ప్రతి దానికి ఏం చేయాలా? ఇది వాక్యానికి అనుకూలమా కాదా అని ఆలోచన చేయాలి. రెండోది ఏంటిదండి? రెండోది ఏవి మాన్యమైనవో. ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్దాం. ఏవి మాన్యమైనవి. మాన్యమైనవి అంటే అర్థం ఏంటిది అంటే ఉన్నతమైనవి అని అర్థం. నోబుల్ అని ఉంటుంది ఇంగ్లీష్లోను. మనం చూస్తే నోబుల్ అంటే గౌరవప్రదంగా ఉండాలంట. క్రైస్తవం దృష్టి వేటి మీద ఉండాలా? దేని మీద దృష్టి పెడితే అవి గౌరవప్రదంగా ఉంటుందో వాటి మీద దృష్టి పెట్టాలా. అవునండి? క్రైస్తవుడు దృష్టి పెట్టాల్సింది గౌరవప్రదమైన వాటి మీద. సో గౌరవప్రదమైన విషయాలపై ధ్యానం చేయండి. గౌరవప్రదంగానే ఉందా మనం చేసేది, లేకపోతే అనవసరంగా అఘోరపరిచే పరిస్థితులు ఉన్నాయా? అందుకే క్రైస్తవుడు గౌరవప్రదమైన వాటి మీద దృష్టి పెట్టడం అనేది నేర్చుకోవాలండి. అలాగే మూడోది సరైనది, రైట్. రైట్ అంటే అర్థం ఏంటిది? ఏవి న్యాయమైనవో, మరి దేవుని నీతి ప్రమాణాలకు అనుగుణంగా ఉండే విషయాల గురించి ఆలోచించాలి. మనం చేసేది న్యాయమేనా? ఒకవేళ ఏదైనా కావచ్చు, డబ్బుల విషయం కావచ్చు, ఇతరాత్ర విషయాలు కావచ్చు, ఏదైనా మనకు న్యాయసమ్మతమైనటువంటి కోణంలో ఉన్నామా లేదా అనేది ఖచ్చితంగా
న్యాయసమ్మతమైన వాటి మీద దృష్టి పెట్టాలండి. క్రైస్తవుడు న్యాయాన్ని పాటించాలి. మనం ఎవరిదన్నా పొరుగువాంది లాక్కున్నాం అనుకో, అది న్యాయం కాదు, అన్యాయం అవుతుంది కదా. నాకు సంబంధం లేదు, ఇప్పుడు అశోక్ దాని మీద నాకు హక్కు ఉండదు, అశోక్ నేను తీసుకోవాలని చూసిన అనుకో, అది ఏమవుతుంది, అన్యాయం అయిపోతుంది. అవునా? బైబిల్ ఏమని చెప్తుంది? నీ పొరుగువాంది ఏది ఆశించకూడదని చెప్తుంది. పొరుగువాంది ఆశించకూడదు అంటే, అబ్బా అశోక్ నాకు కొంత ఇస్తే బాగుండు అని అనుకున్నాను అనుకో, నేను రైట్ అవుతుందా? తప్పు అవుతుంది కదా. ఎవరి కష్టార్జితం వారు అనుభవించాలి అంతే. పక్కలది కోరుకోవడం, ఉచితంగా కోరుకోవడం కూడా అన్యాయమే. అవునా? న్యాయం అనేది కాదు. ఉం? అంటే అల్లుడు అత్తగారు సొమ్ము మీద ఆధారపడ్డాడు అనుకో, మంచిదేనా? కాదు. వాళ్ళు ప్రేమతో ఇచ్చినప్పుడు తీసుకోవాలి, అంతవరకు ఏం చేయాలా? మన పని మన బ్రతుకు మనం బతకాలి. ఎవరైనా కావచ్చు, బలవంతం పెట్టకూడదు, ఏ పనైనా బలవంతంగా చేయకూడదు, అది న్యాయసమ్మతంగా ఉండాలి. అంటే మనం చేసే పనిలో కూడా నువ్వు దేవుడు ఏం కోరుకుంటాడు అని అంటే, అన్యాయం, నువ్వు అన్యాయం అవడం ఇష్టం ఉండదు దేవునికి, పక్కోడు అన్యాయం అవడం దేవునికి ఇష్టం ఉండదు, తెలుసా? అంటే నువ్వు చేసే పని వల్ల ఏముండాలా? నీ దృష్టి ఎక్కడ ఉండాలి? ఒక క్రైస్తవుని మైండ్ సెట్, క్రిస్టియన్ మైండ్ సెట్. ఇప్పుడు మనం నేర్చుకున్న టైటిల్ పేరు క్రైస్తవుని యొక్క మనసు దేని మీద ఉంచాలి? క్రైస్తవుని యొక్క మనసు కేవలం న్యాయ సంబంధమైన వాటి మీదనే ఉంచాలి. చాలా మంది క్రైస్తవులు అన్యాయ సంబంధమైన వాటి మీద కూడా మనసు వెళ్తున్నారు. ఇన్వెస్ట్మెంట్ల పేరు మీద, డబ్బులు ఈజీ మనీ మీద, అడ్డదారులు డబ్బులు వస్తాయంటే క్రైస్తవులు కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు. మరి అది న్యాయమైనది కాదు కదా. అది ఇల్లీగల్ బిజినెస్ అని తెలిసి కూడా వెళ్తున్నారు. కొంతమంది ఇప్పుడు మొబైల్లో కూడా రమ్మీ సర్కిల్ అని ఆడుతున్నారు, డబ్బులు వస్తాయని. అవునా? అంటే జూదం, జూదం ఆడొచ్చా? బెట్టింగ్ ఒక జూదం. సో క్రైస్తవుడు ఏ పని చేసినా న్యాయసమ్మతమైన వాటి మీద దృష్టి పెట్టాలి. మనసు ఎక్కడ ఉంచాలి? ఒక పని చేయి, ఒక బిజినెస్ చేయి చెప్పడం తప్పు కాదు, ఒక వ్యాపారం చేయి తప్పు కాదు, ఒక ఉద్యోగం చేయి తప్పు కాదు. నువ్వు ఎలా చేయాలా మరి దాన్ని అంటే న్యాయసమ్మతంగా చేయాలి. ఉద్యోగం చేయడం తప్పు కాదు, 2 లక్షలు ఇచ్చి లంచం ఇచ్చిన ఉద్యోగం తెచ్చుకోవడమే తప్పు. అవునా? ఇప్పుడు నీకు ఉద్యోగం ఇవ్వలేదు అనుకో, ఏం చేయాలా? 2 లక్షలు లంచం ఇవ్వాలి. అవునా? అవునా కదా? ఏదైనా సర్టిఫికేట్ కావాలి, నీకు వస్తలేదు, నీకు అర్హత లేదనుకో, ఇప్పుడు ఏం చేయాలా? 10,000 50,000 లంచం ఇచ్చి తెచ్చుకోవాలి. ఏమంటారు? కరెక్టేనా? కరెక్టేనా అని అడుగుతున్నా. దానికి ఆలోచించడానికి ఏం లేదు. ఎస్ ఆర్ నో, రైట్ ఆర్ రాంగ్. సో అన్యాయమైన వాటి మీద దృష్టి వెళ్ళకూడదు. న్యాయమైనదా కాదా, క్రైస్తవుని ఫోకస్ అండి. ఫిలిప్పి 4:8 క్రైస్తవుని యొక్క మనసు ఎంత స్థాయిలో ఉండాలో చూపిస్తుంది. ఎక్కడ ఉండాలి మనసు? ఈవెన్ మా భూమి గట్టు ఉంటుంది కదండి, ఆ గట్టు మనం ఎంతవరకు అంతవరకే పెట్టుకోవాలా. ఒక ఇంచు ఆక్రమించుకోకూడదు. ఆక్రమించుకుంటే ఏమవుతుంది? అన్యాయం అవుతుంది. అన్యాయం అయితే ఏమవుతుంది? గొడవలు అవుతాయి. గొడవలు అయితే ఏమవుతాయి? తలలు పగులుతాయి, పోలీస్ కేసులు అవుతాయి. అవునా? భూమి జాగాల దగ్గర ఇలాంటి జరుగుతున్నాయి లేదా? అంటే ఎవడో ఒకడు అన్యాయంగా ప్రవర్తించినందుకు గొడవలు అవుతాయి. అవునా కదండి? మనది కాని దాన్ని మనం తీసుకుంటే ఏమవుతుంది? అది అన్యాయం అవుతుంది. ఊర్లో మరి ఎందుకు ఈ గొడవలు అవుతున్నాయి? అన్నదమ్ముల మధ్యలో ఎందుకు వస్తాయి గొడవలు కదా. పాలల మధ్యలో ఎందుకు గొడవలు వస్తాయి? భూమి జాగాల దగ్గర వస్తాయి, ఇల్లు స్థలాల దగ్గర వస్తాయి. ఎందుకు? ఎవరో ఒకరు అన్యాయంగా కొంత తీసుకోవాలని ప్రయత్నం చేసినప్పుడు గొడవలు అవుతాయి. అంతే కదా. అంటే న్యాయసమ్మతంగా ఉంటే ప్రాబ్లమ్స్ ఉండవు అన్నట్టు కదా దాని అర్థం. మరి క్రైస్తవుడు ఇంకెంత న్యాయసమ్మతంగా ఉండాలి? ఉం? అవునా కదా. మరి క్రైస్తవుడు న్యాయమైన వాటి మీద దృష్టి పెట్టాలంట. మరి న్యాయమైన వాటి మీద దృష్టి పెడుతున్నాడు క్రైస్తవుడు? పెడితేనే అది క్రైస్తవుడు అవుతాడు. కాబట్టి బయట వాళ్ళు ఒకవేళ మనల్ని ప్రోత్సహించిన తప్పు చేయకూడదు. ఉం? క్రైస్తవుడికి ఒకవేళ గవర్నమెంట్ ఉన్న ఉద్యోగం ఉన్నా కూడా లంచాలు తీసుకొని తొందరగా ఎదగకూడదు. ఎదుగుతా రైటేనా? 5 సంవత్సరాల్లో బిల్డింగ్ కట్టినానికి అబ్బాయి ఏం సంపాదించినానంటారు అన్యులు లోకం. అవునా? ఏం సంపాదించిన అంటారు, కానీ ఎలా సంపాదించిన ఎవరికి అవసరము లేదు మళ్ళీ. కానీ దేవునికి అవసరం. నువ్వు ఏం సంపాదించినావు, ఎంత సంపాదించినావు దేవుడు చూడు, ఎలా సంపాదించినావు అనేది దేవుడు చూస్తాడు. అవునా? అందుకే తన పొరుగు వాంది ఆశించకూడదు అని అంటే పక్కన మనకు సంబంధం లేదు, మన పని మనము చేసుకోవాలి. ఒకవేళ గవర్నమెంట్ ఆఫీసర్ ఒక ఉద్యోగం సంతకం పెట్టాల్సి ఫ్రీగా పెట్టాలి, ఎవరికి రూపాయి తీసుకోకుండా. అవునా? అది రైట్ అయితే పెట్టాలి. అవునా? రైట్ అయితే పని చేయాలి, రాంగ్ అయితే చేయకూడదు. సో అందుకే రైట్, న్యాయసమ్మతమైన చేద్దాం. బైక్ మీద వెళ్తే ఇద్దరం వెళ్ళాలి, ముగ్గురు వెళ్ళకూడదు. అవునా? కష్టమనే చెప్తారు.
ముగ్గురు వెళ్ళడం ఏంటిది రాంగ్. ఒకవేళ పోలీసు వాడు ఆపి ఫైన్ వేసిన అనుకో, తల దించుకొని కట్టి రావాలి, తప్పు చేసినాం కాబట్టి. అవునా? అక్కడ ఎదిరించకూడదు, నాకు ఎమ్మెల్యే తెలుసు, నేను పోలీసు వాడిని, లేకపోతే ఆడ ఐడి కార్డులు వాడకుండా జాగ్రత్త పడాలి. అంటే అంత అంత న్యాయసమ్మతంగా ఉంటాడు క్రైస్తవుడు. ఎస్, తప్పంటే తప్పే. నేను ఏ స్థాయిలో ఉన్నా తెలుసు. ఇప్పుడు ఎవరైనా ఆపుకుంటే నిజంగా అది అన్యాయంగా మనం తప్పు చేసిరు అని అంటే సీజ్ చేసుకోమంటాడు. నేనైతే వెహికల్ తీసేసుకోమన్నా, ఇచ్చేస్తాం అంతే, న్యాయసమ్మతం అయితే. అవునా? ఒకవేళ అన్యాయంగా మన మీద కేసులు బనాయించేమని చేస్తే అది వేరే విషయం, దేవుడు చూసుకుంటాడు. ఉం? ఓకే, తప్పు చేయకుండా ఉండలేం, కానీ భయం ఉండాలంటాడు, మనస్సాక్షి భయం ఉండాలి. ఒకవేళ అలా పోతున్నప్పుడు అయ్యో అయ్యో దేవుడా నన్ను కాపాడు, నేను తప్పని పరిస్థితుల్లో వెళ్ళాల్సి వస్తుంది. నేను కారు తీసుకొని వెళ్తే మరి 500 ఖర్చు అవుతుంది, బైక్ మీద అయితే 100 ఖర్చు అవుతుంది, కాబట్టి నాకు అన్ని డబ్బులు లేవు కాబట్టి నేను పని చేస్తున్నా, తప్పుగా అనుకోవద్దు ప్రభు, నన్ను క్షమించానంటే దేవుడు ఎట్లా కాపాడుతాడు. అంటే అలా అని చెప్పి నేను చేయమని ప్రోత్సహించట్లేదు, పరిస్థితులను బట్టి అలా చేయాల్సి వస్తే చెప్తున్నాను. సో ఏవి న్యాయమైనవో వాటి మీదనే ధ్యానం ఉంచాలి. ఉం? లైసెన్స్ లేకుండా పిల్లలకు బండ్లు ఇవ్వకూడదు. 18 సంవత్సరాలు దాటకుండా పిల్లలకు బండ్లు ఇవ్వకూడదు, తెలుసా? అయినా ఇస్తాం మనం. అవునా? బండి నేర్చుకోవడం తప్పు కాదు 18 సంవత్సరాలు, కానీ బయటికి పనికి పంపించడం ఖచ్చితంగా తప్పే. ఉం? నేను నీకు కారు నేర్పిస్తా అంటే నేర్పినే లేదు అశోక్, ఎందుకంటే భయం. 18 సంవత్సరాలు దాటింది ఎందుకు అనవసరంగా కారు ఎప్పుడైనా తీస్తే ప్రాబ్లమ్స్. అవునా? మా దగ్గర చాలా మంది అట్లా ప్రోత్సహించి బైకులు ఇచ్చి వాళ్ళని వాటి మీద జంపింగ్లు చేసి యాక్సిడెంట్ చేసి రకరకాల ప్రయోగాలు జరిగినాయి. అయినా అరే ఇవ్వకూడదు అనే సెన్స్ నేను ఎవరి దగ్గర చూడలేదు. ఏజ్ కాదు కదా, పని కావాలి మనకు, అంతే కదా. న్యాయసమ్మతమా కాదు సెకండరీ, పని కావాలి. ఏమంటారు? మాట్లాడరేంటండి? పని ముఖ్యమా, సరైన చేయడం ముఖ్యమా మనకు? ఏ, పని ముఖ్యం కానీ సరైనది అయితే కాకపోతే మనకి ఫస్ట్ పని కావాలి. ఏమంటారు? పని పని అయిందా లేదా చూసుకోవాలి. ఏమంటారు? అంటే ఇప్పుడు నాకు బయటికి వెళ్ళాలి, నాకు చాతన అవ్వట్లేదు, ఇప్పుడు నాది బైక్ ఇచ్చి పంపించవచ్చు అన్నమాట. పంపించవచ్చా? పంపించకూడదు. ఆయన 18 సంవత్సరాలు నిండాలి, ఫస్ట్ డ్రైవింగ్ నేర్చు రావాలి, రెండోది లైసెన్స్ ఉండాలి. తెలుసా మీకు? ఇప్పుడు పిల్లలకి లైసెన్స్ పిల్లలకి బైకులు ఇచ్చి ఏమైనా యాక్సిడెంట్ చేస్తే తల్లిదండ్రుల కేసులు అయితే తెలుసా మీకు? తండ్రిని తీసుకెళ్ళి లోపల పెడతారు, తెలుసా మీకు? తెలియదా? ఒకసారి కనుక్కోండి పోలీస్ స్టేషన్కి. ఎందుకంటే ఇవ్వడం మీ తప్పు, పెద్దల తప్పు, చిన్నపిల్లలు కాదు. ఉం? ఇక్కడిక్కడ ఏదో సరదాగా నేర్చుకుంటే వేరు, రోడ్ల మీదకి వెళ్ళకూడదు, కార్లు పట్టుకొని బండ్లు పట్టుకొని. మీరే ఎంకరేజ్ చేస్తారు, అది ప్రేమ కాదండి. మీరు ఏం నేర్పిస్తుందో తెలుసా? పిల్లలకి ఏమైనా చేసుకోవచ్చురా. ఉం? మంచి చెడు ఏం లేవురా, నువ్వేం చేస్తే అదే మంచి. అవునా? నీకు నచ్చింది చేయడమే మంచి అంటున్నారు ఈరోజు. అవునా? నచ్చింది చేయాలా, మంచి చెడులు మాత్రమే చేయాలా, మంచి మాత్రమే చేయాలా. ఇది మంచి ఇది చెడు అని నేర్పించి మంచి మాత్రమే నేర్పించాలి. తప్పదు, అవసరం అని చెప్పేసి అలా నేర్పించకూడదు పిల్లలకి. ఎప్పుడు నేర్చుకుంటారు? నేర్చుకుంటారు ఇప్పుడు. క్రైస్తవుని మనసు ఎక్కడ ఉండాలంటే ఏవి న్యాయమైనవో, మరి న్యాయమైన అది న్యాయసమ్మతంగా ఉండాలి. ఇంకంటున్నాడు చూడండి, 4వది ఏది స్వచ్ఛమైనదో, ప్యూర్, పవిత్రంగా. తెలుగు బైబిల్లో మనం చూస్తే పవిత్రమైన, ఏవి పవిత్రమైన, పవిత్రత అంటే ఏంటి? స్వచ్ఛంగా ఉండాలి, తేట తెల్లంగా ఉండాలి, ట్రాన్స్పరెంట్గా ఉండాలి, మంచిగా ఉండాలి, అందులో లొసుగులు ఉండకూడదు, ముసుగులు ఉండకూడదు. ఉం? ఇంకా మాటలు చెప్పాలంటే నైతికంగా పరిశుభ్రమైన, పవిత్రమైన, మరి అవినీతి లేని విషయాల మీద మీ మనసు ఉంచుకోండి అని ఉంటుంది. దాని అర్థం ఏంటి తెలుసా? అవినీతి కాని వాటి మీద మనసు ఉంచాలి. అవినీతి ఉండకూడదు మన దగ్గర. క్రైస్తవులు అవినీతికి గురి కాకూడదు, అవినీతి పాలు కాకూడదు. అవి నీతిగా ఉండాలి, మంచిగా ఉండాలి, పవిత్రమైనవి ఉండాలి, అంతే కదా. ఏదైనా కావచ్చండి. ఇప్పుడు మనం పెళ్లి చేసుకుంటే వివాహ పత్రిక మీద ఏం రాసుకుంటాం? పరిశుద్ధ వివాహ ఆహ్వానం అని రాసుకుంటాం. అది రాసుకుంటే అవుతుందా? నిజంగా అవుతుందా? ఉం? ఇప్పుడు తెలుపు కలర్ మీద నల్ల కలర్ మీద తెలుపు అని రాస్తే తెలుపు అవుతుంది అది? కాదా? అవుతుందేమో, ట్రై చేద్దాం అట్లా. ఉం? ఇప్పుడు షుగర్ డబ్బా మీద ఉప్పు అని రాస్తే చీమలు పట్టాయంట, నిజమేనా? పట్టవంట కదా. చీమలు చదువు వస్తుంది కదా, చీమలు చదువుకున్నారు, ఇది ఉప్పు డబ్బా అని వెళ్ళిపోతుంది కదా. షుగర్ డబ్బా మీద ఉప్పు అని రాసినంత మాత్రం చీమలు వెళ్ళిపోతాయి ఎక్కడ నుండి?
మనము చేసే పని రెండు ఒకటే ఉండాలి. అవునా? షుగర్ డబ్బా మీద షుగర్ అని రాస్తే అర్థం ఉంటుంది, కానీ షుగర్ డబ్బా మీద ఉప్పు అని రాస్తే అర్థం ఉంటుందా? ఉండదు. ఇప్పుడు పెళ్ళి అన్ని పవిత్రంగా జరగాల, స్వచ్ఛంగా ఉండాలి. ఇప్పుడు మీ దగ్గరికి వచ్చినప్పుడు మేము స్వచ్ఛమైన మనసుతో వస్తాం, నిజమేనా? నేను ఎక్కడికి వెళ్ళినా స్వచ్ఛమైన మనసుతోనే వెళ్తాం. అంటే ఏది లోపల ఒకటి పెట్టుకొని, అరే ఏదన్నా ఇస్తే బాగుండు, ఏదన్నా కదా జేబులో నింపితే బాగుండు అని దురుద్దేశాలతో రాం. అసలు అలా ఎక్స్పెక్ట్ చేయడం వాస్తవానికి తప్పు కాదు, ఎందుకంటే అర్హులం కాబట్టి తప్పు కాదు. అయినప్పటికీ అర్హత ఉన్నప్పటికీ కూడా ఒక వ్యక్తి ఇంటికి ఎందుకు వెళ్తున్నాం అంటే స్వచ్ఛమైన మనసుతో వెళ్తాం. ఏ పని చేసినా స్వచ్ఛమైన మనసుతో చేయాలి, పవిత్రమైన మనసుతో చేయాలి. ఒక అమ్మాయిని ప్రేమించినా, ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నా, ఒక కార్యక్రమంలో ముందుకెళ్తున్నా, ఎక్కడికి వెళ్ళినా ఏం చేయాలా? మనస్సు పవిత్రంగా ఉండాలి. నాకు ఎలాంటి దురుద్దేశం లేదు. ఉం? ఒక అమ్మాయి అబ్బాయితో చెప్పగలగాలి, నిన్ను పెళ్లి చేసుకోవడం నాకు ఎలాంటి రెండో ఆలోచన లేదు, ఎలాంటి దురుద్దేశం లేదు, నువ్వు గవర్నమెంట్ జాబ్ కాబట్టి నాకు ఏదో సుఖం వస్తుంది, కంఫర్ట్గా ఉంటుంది, ఎకనామికల్ బ్లెస్సింగ్ ఉంటుంది అని చేసుకోలేదన్న పవిత్రత అమ్మాయికి ఉండాలి, అబ్బాయి కూడా అంతే ఉండాలి. నేను చేసుకోవడం వల్ల నాకు ఏదో వస్తున్నాను కదా, కేవలం దేవుని ప్రణాళికలో నువ్వు సరే నాకు జోడవుతా నమ్మకంతో చేసుకుంటున్నానే పవిత్రమైన మనస్సాక్షి ఉండాలి. పవిత్రత ఈరోజు ఉందా పవిత్రత? మొన్న ఒక అన్న పెట్టాడు మెసేజ్, నేను మన గ్రూప్లో కూడా షేర్ చేసిన కదా, యవనస్తులారు వివాహం చేసుకునే యవనస్తులకి. అవునా? అంటే ఎలా ఉండాలి? ఏది పడితే అది ఉండకూడదు, సరైన దృష్టికోణం ఉండాలి. అంటే ఏవి పవిత్రమో వాటి మీదే మనసు పెట్టుకోవాలి, స్వచ్ఛమైన వాటి మీద మనసు ఉండాలి. మరి అపవిత్రంగా మనం ముందుకు వెళ్ళకూడదు. అందుకే పాపం అంటాం, ఖండిస్తాం. తప్పు అంటే తప్పు కదా. తప్పు తప్పే అవుతుంది. తప్పును దేవుని చిత్తం అంటే ఒప్పు అవుతుందా? ఎవరు తెలుసు? ఎలా చెప్తున్నాం మనం రైట్ అని? తప్పును మనం రైట్ అనుకుంటే తప్పు రైట్ కాదు, తప్పు తప్పే అవుతుంది ఎప్పుడు కూడా. అందుకే ఏ విషయంలోనైనా, ఒక వ్యాపారం చేసినా, ఉద్యోగం చేసినా పవిత్రమైన మనస్సాక్షి అన్ని చోట్ల ఉండాలి. సంఘంలో కూడా పవిత్రమైన మనస్సాక్షితో రావాలి. ఆదివారం రాగానే మన మనస్సాక్షి, అందుకే ఏవి పవిత్రమైనవో వాటి మీద ధ్యానం ఉంచుకోవాలి. క్రైస్తవుని మనసు పవిత్రమైన వాటి మీద పెట్టుకోవాలి. మీ బైబిల్ అండర్లైన్ చేసుకోండి, ఫిలిప్పి 4:8 ఒకటే వచనం అండి, కానీ ఎంత అద్భుతమైన వచనం ఆలోచించండి. పవిత్రమైన వాటి తర్వాత ఏముంది? ఏవి రమ్యమైనవో. దృష్టి ఎక్కడ ఉండాలంట? రమ్యమైన వాటి మీద ఉండాలి క్రైస్తవులు. చూద్దామా? రమ్యమైనవి అంటే అర్థం ఇంకొక రకం, ఆహ్లాదకరమైనవి, మనోహరమైనవి అని అర్థం. అంటే దయగలిగినటువంటి మరి ప్రశంసనీయమైనటువంటి విషయాల గురించి ఆలోచించండి. సరే ఆహ్లాదకరమైన విషయాల మీద ఆలోచించాలి. రమ్యమైన వాటి మీద ఫోకస్ ఉండాలి, మధురంగా ఉండాలి. మనం చేసే పని ఎలా ఉండాలంట? రే ఎంత మంచి పని చేస్తున్నాడు, చూసే వాళ్ళకి ఆశ్చర్యం కలగాలి, అద్భుతం అనిపించాలి, మంచిగా అనిపించాలి. ఎంత ఎంత మంచిగా చేస్తున్నాడు, ఎంత రమ్యమైన పని చేస్తున్నాడు. అవునా? నాకు తెలిసి అంటే మన భారతదేశంలో పెళ్ళిళ్ళ వల్ల అప్లపాలైన వాళ్ళు అనేక మంది కదా, అవునా కదండి? అంటే క్రైస్తవులు కూడా ఇప్పుడు అలాగే పోటీ పడుతున్నారు. అన్యుల్లాగా ఇతరులాగా పోటీ పడి పెళ్లి చేసుకోవాలి. అప్పైనా పర్వాలేదు 4 లక్షలు ఏమంటారండి, పెళ్లి ఘనంగా చేయాలి ఏమంటారు? ఏది రమ్యమైనది? రూపాయి అప్పు చేయకుండా పెళ్లి చేయడం గొప్పదా? 4-5 లక్షలు అప్పు చేసి పెళ్లి చేయడం గొప్పది? ఏది గొప్పది చెప్పండి, మీరే చెప్పాలి. 10 మందికి నచ్చినట్టు చేస్తే గొప్పది అవుతుందా? మరి ఆ 10 మంది 5 లక్షలు అప్పు అయింది ఇస్తారా? ఈ 10 మంది చేయాలంటున్నా, అదే చెప్తున్నా. ఎంత ఉంటే అంత చేసుకోమంటున్నా. ఇప్పుడు 1000 మంది రాకూడదు, 100-200 మందితోనైనా మంచిగా చేసుకోవాలి. కానీ 1000 మంది పిలుచుకొని అన్ని ఫుడ్లు పెట్టి అన్ని సగం ఎక్కడికి పోతుంది? నేలపాలు అవుతుంది. అవునా? వ్యవసాయదారులు చాలా మంది మీ దగ్గర, అన్నం మీదకి విలువ మీకే తెలుసు. ఒక అన్నం మీదకి భూమి మీదకి రావాలంటే 6 నెలలు కష్టపడాలి, 4 నెలల నుండి 6 నెలలు కష్టపడాలి. అవునా? మరి అన్నం మీదకి విలువ మీకే తెలియకపోతే బయట సిటీ నుండి వచ్చేలాగా ఎలా తెలుస్తుంది? వ్యవసాయం చేసే వాళ్ళకి తెలియదు అన్నం మీదకి విలువ. అవునా? సో నేను సీరియస్ అయిపోయినా. మా చెల్లి పెళ్ళప్పుడు మైక్లో అనౌన్స్ చేసిన, అన్నం ఒక్క మెతు కూడా వేస్ట్ చేయొద్దు, ఎంత అవసరం ఉంటే అంత పెట్టుకొని తినండి, 4 సార్లు తినండి, 5 సార్లు తినండి, కానీ ప్లేట్లలో కానీ డబ్బాలలో కనిపించొద్దు అని చెప్పిన. మీరు ఏమన్నా అనుకోండి అని చెప్పిన, సీరియస్గా మైక్ తీసుకొని చెప్పిన. నిజమే.
అలా చెప్పడం ద్వారా అన్నం ఎక్కడ వేస్ట్ చేయలేదు, తక్కువ వేస్ట్ అయింది. చెప్తే నేర్చుకుంటారు ప్రజలు, చెప్పకపోతే వదిలేస్తే ఇంకా అరే ఏమనుకుంటారు అని వదిలేస్తే అలాగే వేస్ట్ చేసుకుంటూ పోతారు. అవునా? మనం చెప్పం, భయం, అన్నిటికీ భయమే. మనం మనుషులకు భయపడి అన్ని తప్పులే చేస్తాం. నాకు దేవుని దగ్గరికి వచ్చినాక భయం పోయింది, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడం నేర్చుకున్నాను. అందుకే నేను అంటే నచ్చాను ఎవరికైనా. సో ఏదైనా కానీ రమ్యమైన వాటి మీద దృష్టి ఉండాలి, అది ఎక్కడైనా కానీ. ఇప్పుడు మన సందర్భాలు ఇవే వచ్చినాయి కాబట్టి వీటి గురించి మాట్లాడుకుంటున్నాం, లేకపోతే సందర్భాలు వేరే వస్తే వేరే వాటి గురించి మాట్లాడుకుంటాం. కానీ రమ్యమైనవి బైబిల్లో చాలా ఉన్నాయి. ప్రేమ, అనురాగాలు, ఆప్యాయతలు, సమాధానము, సంతోషము, ఆత్మఫలాలు అన్నీ కూడా రమ్యమైనవే. మేబీ ఆత్మఫలాలు ఎందుకు తీసుకోవాలంటే బైబిల్ అంటే అన్నిట్లో చెప్తున్నాడు రమ్యమైనవి అనేది, ఇక్కడ పర్టికులర్ చెప్పట్లేదు. మంచిగా మాట్లాడడం రమ్యమైనది. దాని ముందు వచనంలో అంటే మంచిగా మాట్లాడడం కూడా రమ్యమైనది. శ్రేష్టమైనటువంటి వాటిని వెతకడం రమ్యమైనది. ఫిలిప్పు దాని పత్రికలో 3వ అధ్యాయంలో పౌలు చెప్తున్నాడు కదా, చాలా విషయాలు చెప్పాడు. క్రీస్తుని వెతకడం రమ్యమైనది, క్రీస్తు మీద మనసు ఉంచడం రమ్యమైనది, వెనుకున్న వారిచి ముందున్న దానికోసం పరిగెత్తడము రమ్యమైనదే. అవునా? మరి మనం వెనుకున్న వారిచి ముందున్న దానికోసం పరిగెడుతున్నామా? ఈ జీవన సంబంధం, ఐక్య సంబంధమైన విచారాలను పక్కన పెట్టడం రమ్యమైనది, పెడుతున్నామా? గురి యుద్ధకే పరిగెత్తాలి, అది రమ్యమైనది. క్రీస్తు మీద దృష్టి పెట్టాలి, అవన్నీ రమ్యమైనవి. మనం ఈ లోకంలో యాత్రికులం, పరదేశం కాబట్టి యాత్రికుల్లాగానే ఉండాలి. క్రైస్తవుడు యాత్రికుడు అండి. మీరు ఎప్పుడన్నా దూర ప్రాంతం ప్రయాణం చేసారనుకో, మధ్యలో బస్టాండ్ నచ్చిందనో లేకపోతే బస్టాండ్ పక్కన ఇల్లు నచ్చిందనో దిగిపోతారా? దిగరు కదా. ఎంత మంచిగా ఉన్నా చూసిపోవాలి, అంతే కదా, అంతే కదా. ఇప్పుడు మీరు వరంగల్ నుండి హైదరాబాద్ బస్సులో వస్తున్నారు, ఎడమవైపు కుడివైపు చేస్తే మంచి మంచి బిల్డింగ్లు కనిపిస్తాయి, మంచి మంచి ఇల్లు కనిపిస్తాయి. అబ్బాబ్బా ఇల్లు మా బాగుందని బస్ ఆపుకొని దిగుతారా? దిగరు కదా. క్రైస్తవుడు కూడా పోతుంటే చాలా కనిపిస్తాయి. క్రైస్తవుడు పరలోక యాత్ర వెళ్తున్నాడు. క్రైస్తవం దృష్టి అంతా పైన ఉండాలా, రమ్యమైన వాటి మీద ఉండాలా, రమ్యమైన క్రీస్తు మీద ఉండాలా, రమ్యమైన పరలోకం మీద ఉండాలి. ఆ దారిలో వెళ్తున్నప్పుడు ఎడమకు వైపు కుడివైపు చాలా కనిపిస్తాయి. ఆగాల, కనిపించినప్పుడు ఏం చేయాలా? ఆగి ఒకటి కొనుక్కోవాలి. ఏమంటారు? బైబిల్ క్రైస్తవుని పరుగు పందెంతో, ఒక అథ్లెట్తో పోల్చింది. పరుగు పందెంలో ఉండడం మితంగా ఉంటాడంట. అవునా? ఇప్పుడు అథ్లెట్స్ ఉంటారు, క్రీడాకారులు ఉంటారు. వాళ్ళు క్రీడాకారులు ఇష్టానుసారంగా తినొచ్చా అండి? ఇష్టానుసారంగా తిని కడుపు పెంచుకొని మంచిగా ఒళ్ళు చేసుకొని ఇష్టం ఉన్నట్టు సార్ ఉండొచ్చా? అంటే డబ్బులు లేకనా వాళ్ళకి? ఒక ఆమె ఇయర్ అంతా కష్టపడ్డది, ½ కిలో ఎక్కువ వచ్చినందుకు వరల్డ్ క్వాలిఫై కాలేదు. చూసారు కదా. అంటే ఇప్పుడు 60 kgs కేటగిరీ అంటే 60 kgs అరకిలో ఎక్కువ ఉన్నా కూడా ఏం చేస్తారు? అయిపోతుంది. బాక్సింగ్ లో కానీ ఇవన్నిట్లో ఖచ్చితంగా పర్టికులర్గా ఉంటుంది, ప్రతి గ్రామ్ చెక్ చేస్తారు. అవునా? నువ్వు ఎంత కష్టపడ్డా, ఎంత ప్రయాసపడ్డా, చివరికి ఒక అరకిలో ఎక్కువ ఉంటే అన్ఫిట్ అని బయటకు పంపిస్తున్నా. అంటే ఒక అథ్లెట్ ఎలా ఉంటాడు? తినడానికి లక్షల కోట్ల రూపాయలు ఉన్నా కూడా ఏది పడితే అది తినకూడదు కదా. ఎంత పడితే అంత తినకూడదు. వాళ్ళ బరువు అన్ని వాళ్ళు ఏం పెడితే తినాలి. పౌష్టికాహారం టైం టు టైం తినాలా, ఫిజిక్ మెయింటైన్ చేయాలి. అవునా? స్టామినా మెయింటైన్ చేయాలి, అన్ని మెయింటైన్ చేయాలి. క్రైస్తవుడు అలాంటి ఒక అథ్లెట్ అని చెప్తుంది పౌలు. అయితే అంటే రమ్యమైన వాటి దృష్టి పెట్టుకుంటే ఈ అనవసరమైన వాటి మీద మనము మళ్ళా రవి తెల్లారింది. సో వింటున్నావా, విన్నట్టు నటిస్తున్నావా? ఎక్కడ? నిద్రలోనా? నిద్రలో కూడా వినబడుతుంది అన్నమాట. సో మనోహరమైనవి అంట. లవ్లీ అని ఉంటుంది ఇంగ్లీష్లో. ఏంటిదంటే లవ్లీ, మనోహరంగా ఉండాలి మనం. అంటే చాలా చాలా మధురంగా ఉండాలి. క్రైస్తవుడు ఫోకస్ చేసేవాటి అంటే మనసు ఎంత క్లియర్గా ఉండాలో ఆలోచించండి. క్రిస్టియన్ మైండ్ సెట్ చాలా క్లారిటీగా ఉండాలి. ఏది మంచో ఏది చెడు వివేచించగలగాలి. ఇది మంచి ఇది చెడు, అరే ఇట్లా వెళ్తే ఇది తప్పుదారి అని గ్రహించగలిగిన స్థాయిలో క్రైస్తవుని మైండ్ సెట్ ఉండాలి. చివరికి ఒక మాట చెప్తున్నాను, 6వది ప్రశంసనీయమైనది, అడ్మైరబుల్, ప్రైజ్ వర్ది, ఎక్సలెంట్. అంటే ఏది అంటే తెలుగు మన బైబిల్ ఏముంది? ఖ్యాతి గలది కదా. ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచండి. మరి ఇది పెడితేనే ఖ్యాతిని ఇస్తుందా? మంచి పేరు తీసుకొచ్చి పెడుతుందా? నన్ను మెచ్చుకుంటారా, ప్రశంసిస్తారా, ఈ పని చేస్తాను ఉండాలి కదా. తిట్టిరనుకో, మనం ఎన్నుకున్న పని మంచిది కాదన్నట్టు కదా. ఎవరైనా నాయకులు మనల్ని గద్దించారనుకో, అంటే మనం వెళ్ళిన దారి సరైనది కాదు. ఏది ప్రశంసించదగినదో మెచ్చుకోవాలి, శభాషణాలు. ఆమె అంటే ఎవరన్నా
మెచ్చుకోదగినట్టుగా ఉండాలి, ప్రశంసనీయమైనది. అంటే గౌరవం మరియు ప్రశంసలకు అర్హమైన విషయాలపై దృష్టి పెట్టండి. ఏ పని చేస్తే నీకు గౌరవం వస్తుంది, ఏ పని చేస్తే దేవుడు నిన్ను అభిమానిస్తాడు, ఏ పని చేస్తే నా కుమారుడు శభాష్ అంటాడు దేవుడు. అవునా? కొంతమంది పిల్లలు మెచ్చుకోవాలని కొన్ని పనులు చేస్తూ ఉంటారు కదా. అంటే ఒక పని చేసి మెచ్చుకున్నాం అనుకోవాలి, మళ్ళీ పని చేస్తారు. అంటే దేవుడు కూడా మనల్ని మెచ్చుకునే పనులు చేయమంటున్నాడు. అవునా? ప్రశంసించదగిన పనులు చేయాలి. అద్భుతమైనటువంటి నైతిక శ్రేష్ఠతను ప్రదర్శించే విషయాలను పరిగణించండి. ప్రశంసించదగినది, ప్రశంసలు ఖ్యాతి గలవి మరియు గుర్తింపుకు అర్హమైన విషయాల గురించి ఆలోచించండి. క్రైస్తవులు మంచి మరియు ఉన్నతమైన ఆలోచనతో నిండిన మనస్తత్వాన్ని పెంపొందించుకోవడానికి ఈ పద్యం మార్గదర్శకంగా పనిచేస్తుంది. ఏంటిదంట? క్రైస్తవులు మంచి మరియు ఉన్నతమైన ఆలోచనలతో నిండిన మనస్తత్వాన్ని కలిగి ఉండాలి. క్రైస్తవుల మనసులో ఎప్పుడు చూసినా మంచిగా ఉండాలి. అర్ధరాత్రి ఓపెన్ చేసిన ఏముండాలి? అందులో మంచి విషయాలు ఉండాలి. క్రైస్తవుల మనసు అంత శ్రేష్టంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇప్పుడు మాకు సికింద్రాబాద్లో గాంధీ రోడ్ అని ఉంటుంది, గాంధీ మార్గం. రోడ్డు మీద 100 సార్లు నడిచిన నీకు గాంధీ మార్గం నడిచినట్టు కాదు. అవునా? అవుతుందా కాదే చెప్పండి. ఇప్పుడు అలా గాంధీ రోడ్ అని పెట్టుకున్నారు అంతే, కానీ ఆ రోడ్డు మీద నడిచినంత మాత్రం నేను గాంధీ మార్గం నడిచినట్ట? ఆ గాంధీ రోడ్డు మీద నడిచిన కూడా ఎవరైనా తిట్టిన అనుకో, నేను మళ్ళీ ఒక దెబ్బేసాడు అనుకో, అది ఏ మార్గం అవుతుంది? అది రోడ్డు మాత్రమే, గాంధీ రోడ్డు మార్గం మాత్రం కాదు. కాల్సే మార్గం, కొడితే కొట్టడం అంటే. సో క్రైస్తవుడు అని పేరు పెట్టుకున్నందుకు క్రైస్తవుడు కాడు. క్రీస్తు చెప్పిన మార్గంలో నడిచేవాడు క్రైస్తవుడు అవుతాడు. ఒకరోజు అంటే ఒక సైనికుడు సైన్యం నుంచి వెళ్ళి యుద్ధం చూశాడు. యుద్ధం జరుగుతుంది, భీకరంగా కత్తులతో ఒకళ్ళు పొడుచుకుంటున్నారు. పొడుచుకుంటే ఒక సైనికుడు ఏం చేసినంటే వెనక్కి పారిపోయి వస్తున్నాడంట. పారిపోయి వస్తుంటే వాళ్ళ రాజు ఎదురొచ్చిండు, వాళ్ళ చక్రవర్తి. ఎవరు నువ్వు అన్నాడు. పారిపోయి వస్తుంటే ఎందుకు పారిపోయి వస్తున్నావు, ఎవరు నువ్వు అనగానే నాకు భయం వేసింది సార్ అన్నాడు. సరే ఇంతకు నీ పేరేంటి అని చెప్పు అని అడిగాడంట. ఆ సైనికుడు చెప్పినాడు, నా పేరు అలెగ్జాండర్ అని చెప్పేసి అన్నాడు. ఎదురైన చక్రవర్తి ఎవరు? అలెగ్జాండర్ చక్రవర్తి. ఏమన్నాడు వెంటనే, అరే నువ్వు వెళ్ళి పేరన్నా మార్చుకోలేదంటే యుద్ధమని చేయన్నాడు. నా పేరు పెట్టుకున్నావు, నా పేరు పెట్టుకున్నందుకు వెళ్ళి యుద్ధం చేయలేదా? పేరన్నా మార్చుకో. ఇప్పుడు క్రైస్తవుడు ఏం చేయాలా? క్రైస్తవుడు ఉన్నతమైన వాటి మీద దృష్టి పెట్టాలా, లేదా పేరన్నా మార్చుకోవాలి. అంతే కదా? నేను కూడా అదే చెప్తాను. అయితే నేను క్రైస్తవుని కాదన్నా చెప్పుకోలేకపోతే క్రైస్తవుడు అని చెప్పుకుంటే మాత్రం దానికి తగినట్టుగానే జీవించాలి. క్రైస్తవత్వం అనేది జీవితానికి సంబంధించింది, మతానికి సంబంధించింది కాదు. నుదుటి మీద నేను క్రైస్తవుని పేరు రాపించుకోవడానికి సంబంధించింది కాదు. క్రైస్తవం అంటే చేతిలో సంఖ్యలో బైబిల్ పెట్టుకోవడానికి సంబంధించింది కాదు. క్రైస్తవం అంటే తెల్ల చొక్క వేసుకోవడానికి సంబంధించినంతకన్నా కాదు. క్రైస్తవం అనేది మార్గం, ఒక జీవిత విధానం, ఉన్నతమైన ఆలోచనలు కలిగించేది క్రైస్తవం అంటే. అన్నిటికంటే శ్రేష్టమైనటువంటి ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి కలిగినవో, ఏవి నీతి కలిగినవో వాటి మీద దృష్టి పెట్టుకునేటువంటి మనస్తత్వాన్ని పెంపొందింపజేసేది క్రైస్తవ్యం. శ్రేష్టమైన ఆలోచనలు ఇచ్చేది క్రైస్తవ్యం. అందుకనే మంచి మిషనరీలు బళ్ళు స్థాపించారు, పత్రికలు స్థాపించారు, హాస్పిటల్ పెట్టారు. ఎందుకు అంటే మంచి చేయాలి. క్రైస్తవుడు ఎప్పుడు మంచి చేస్తాడు, చెడు చేయకూడదు. చెడు చేసేవాడు క్రైస్తవుడు కాదు. క్రైస్తవుడు అని పేరు పెట్టుకొని చెడు చేస్తే క్రైస్తవుడు కాదు. క్రైస్తవుడు అని పేరు పెట్టుకొని క్రైస్తవుడు మంచి చేయాలా, సమాజానికి మంచి చేయాలి, కుటుంబానికి మంచి చేయాలా, ఇంటికి మంచి చేయాలా, పిల్లలకు మంచి చేయాలా, భార్యకు మంచి చేయాలా, భర్తకు మంచి చేయాలా, భార్య అయితే అందరికి మంచి చేసేవాడే క్రైస్తవుడు. మంచి చేయట్లేదంటే నువ్వు క్రైస్తవుడు కాదు. నీ వల్ల ఇతరులు బాధపడుతున్నారంటే మనం క్రైస్తవులం కాదు. మన వల్ల ఇతరులను గాయపరచడం క్రైస్తవ్యం కాదు. అందుకే క్రైస్తవుడు సత్యమైన వాటి మీద, రమ్యమైన వాటి మీద, ఖ్యాతి కలిగిన వాటి మీద, శ్రేష్టమైన వాటి మీద, పవిత్రమైన వాటి మీద, మంచి వాటి మీద మనసు పెట్టుకునేవాడే క్రైస్తవుడు. ఆలోచన మారాలండి, బుర్రలో ఆలోచనల్ని మార్చుకోవాలా. ఏది మంచి ఏది చెడు నాయకుల దగ్గర తెలుసుకోవాలి, పెద్దవాళ్ళ దగ్గర తెలుసుకోవాలి, ఆత్మీయ పరిపక్వత స్పిరిచువల్ మెచ్యూరిటీ ఉన్న వాళ్ళ దగ్గర తెలుసుకోవాలి. తెలుసుకొని ఓకే ఇది మంచిది, నేను దీన్ని అవలంబిస్తానని. మన మూర్ఖత్వం, మన మొండితనం వల్ల దేవునికి మహిమను తీసుకురాలి, దేవుని గణపరచలేము. అందుకంటాడు ఏవి ఖ్యాతి కలిగిన ప్రశంసించదగినట్టుగా ఉండాలి. అందుకే అంటాడు పేతురు, ఏమంటాడు తెలుసా? అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషిస్తారో ఆ విషయంలో దర్శన దినం మన మీద అపనింద వేయవారు సిగ్గుపడినట్లు బ్రతకమంటాడు. మన మీద వేలెత్తి చూపించాడు సిగ్గుపడాలి. అలా బతకాలి క్రైస్తవుడు అంటే.
అయ్యో నేను అనవసరంగా వీళ్ళ వైపు వేలెత్తి చూపించాను అని సిగ్గుపడే విధంగా బ్రతకడం క్రైస్తవం యొక్క జీవిత విధానం. క్రైస్తవం అంటే జీవిత విధానం అండి, అది మతం కాదు. మళ్ళీ ఇక్కడికి వచ్చి కూడా మత సంబంధమైన కార్యాలు చేస్తే ఎలా అవుతుంది? మతం అవుతుంది. మరి అప్పుడు ఈ లేఖనం యొక్క అర్థం ఏంటి? మెట్టుకు సహోదరులారా, ఓ సోదరులారా, ఏ యోగ్యత మెప్పైన ఉండిన ఎడల, యోగ్యత మెప్పు అంట. ఏంటిదంట? ఏదైనా యోగ్యత మంచిది ఉంటే, ఒకవేళ మెప్పు ఉంటే రండి, సత్యమైన వాటి మీద దృష్టి పెట్టండి, ధ్యానం ఉంచండి. మాన్యమైన వాటి మీద న్యాయం దృష్టి పెట్టండి, న్యాయమైన వాటి మీద దృష్టి పెట్టండి, పవిత్రమైన వాటి మీద దృష్టి పెట్టండి, రమ్యమైన వాటి మీద దృష్టి పెట్టండి, ఖ్యాతి కలిగిన వాటి మీద దృష్టి పెట్టండి. నిజంగా క్రైస్తవుడా? రండి, నేర్చుకుందాం. మంచి విషయాల పట్ల ఆసక్తి కలిగితే మీకు హాని చేయవాడేవాడని అంటాడు కదా బైబిల్. నిజంగా మనం మంచి చేయకూడితే మనకు చెడుకు చేస్తారు. ఒకవేళ చేసిన దేవుడు చేయనిస్తాడా? ఒకవేళ చేసిన దానిలో బ్లెస్సింగ్ ఉండదా? మనం మంచి చేయాలనుకుంటే చెడు ఎందుకు మనకు కష్టం వస్తుంది, నష్టం వస్తుంది? నువ్వు మంచి చేసినంతసేపు నీకు దోకా ఉండదు. మన ధైర్యం అదే, మంచి చేస్తే అంతే కదా. పాత నిబంధనలో ఒక సహోదరుడు ఉండే, కయ్యను అతని పేరు, ఒక వ్యక్తి, హేబేలు సహోదరుడు. దేవుడు అడిగిండు అతన్ని, నువ్వు మంచి పని అయితే సత్క్రియ చేస్తే నువ్వు తలెత్తుకున్నావు అన్నాడు. అవునా? నువ్వు చేసింది మంచి పని కాదు, నీ సొంత తమ్ముడిని చంపేశావు, అది మంచి పని ఎలా అవుతుంది? మంచి పని అయితే నువ్వు తలెత్తుకునేవాడు, ఈరోజు తలదించుకొని దాక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నావు అంటే అర్థం ఏంటిది? మంచి చేసినవాడు ఎక్కడికైనా ధైర్యంగా తలెత్తుకొని బ్రతకగలుగుతాడు. ఆమె లేదంటే తలదించుకుంటూ బ్రతకాల, ఎక్కడ పడితే అక్కడ తలదించుకోవాలి. సత్యమైన వాటిలో జీవించేవానికి, న్యాయమైన వాటిలో జీవించేవానికి, పవిత్రమైన వాటిలో జీవించేవానికి, రమ్యమైన వాటిలో జీవించేవానికి, మాన్యమైన వాటిలో జీవించేవానికి, ప్రశంసించే వాటి ప్రకారం జీవించేవాడు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. మన నీతి మన ధైర్యం. అవునా? ఇంతకుముందే చూసుకున్నాం, నీతి మీద ఏముంది? నీతిమంతులు సింహం వల్ల ధైర్యంగా ఉంటారని బైబిల్ సెలవిస్తుంది. నీతిమంతులు ఎలా ఉంటారంట? సింహం వల్ల ధైర్యంగా ఉంటారు. సింహం దేనికన్నా భయపడుతుందండి? అడవిలో పిల్లి కూడా భయపడుతుంట కదా, భయపడుతుందా? అది భయపడితే అది అడవికి రాజు కాకపోతుంది ఎప్పటికీ. అవునా? దానికంటే పెద్దదైన ఏనుగు లాంటి భారీ జంతువులు అడవిలో ఉన్నప్పుడు కూడా ఏనుగు అడవికి రాజు కాదు కదా, సింహమే రాజు. ఏనుగు, సింహం తలుచుకుంటే ఏనుగుని ఒక్క దెబ్బ కొట్టిన తల మీద అయిపోతుంది. అవునా? అంత బలమైన దాని ప్రత్యేకత వేరు. నీతివంతులు కూడా అట్లాగే ఉంటారండి, వాళ్ళంత ప్రత్యేకంగా ఉంటారు, దేనికి భయపడరు. ఏది పడితే చేయరు, దేని పడితే దానికి భయపడరు. అందుకే ఓ సహోదరుడా, ఓ సహోదరి, మెప్పు కలిగించే వాటి మీద, యోగ్యత కలిగించే వాటి మీద మనం దృష్టి పెడతాం. నీ మనసు అలా ఉండాలి. క్రిస్టియన్ మైండ్ సెట్, క్రైస్తవుని మనస్తత్వం అంతా కూడా మారిపోవాలా. గొప్పగా ఉండాలి, శ్రేష్టంగా ఉండాలి, రమ్యంగా ఉండాలి, మంచి వాటి మీద దృష్టి పెట్టాలి, సత్యమైన వాటి మీద దృష్టి పెట్టాలి. అంటే ఈరోజు క్రైస్తవులను చూస్తే నవ్వులాటగా అనిపిస్తుంది, హేళనగా ఉన్నారు, మంచి విషయాల మీద దృష్టి లేదు. ఎంత బాధ కలిగించే విధంగా ప్రవర్తిస్తున్నారో చూడండి. వాళ్ళు బాధపడతారు, ఇతరులను బాధ పెడతారు, వాళ్ళు బాధపడతారు, పక్కలను బాధపడతానే ఉంటారు, జీవితాంతం ఇదే పరిస్థితి. ఈరోజు క్రైస్తవులను చెప్పుకునే వాళ్ళు చాలా మంది క్రైస్తవులుగా జీవించట్లేదు. ఆలోచించండి డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మనం మారాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే సమస్తాన్ని పరీక్షించి మేలైన దాన్ని మాత్రమే చేపట్టమంటున్నాడు పౌలు తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో. అన్ని నమ్మాలి, అన్ని చేయకూడదు కదా. అన్ని నమ్మాలంటే అర్థం ఏంటిది? సరైన దాన్ని నమ్మాలి కదా, మంచి వాటిని నమ్మాలి. అన్నిటిని నమ్ముడు అంటే అర్థం ఏంటిది? అబద్ధాన్ని నమ్మంటున్నాడు. ఎప్పుడు దాని అర్థం కాదు, అసత్యాన్ని నమ్ము అన్నట. మంచి వాటిని అన్నిటిని నమ్ము అంటున్నాడు. ప్రేమ అన్నిటిని నమ్మును, ప్రేమ అన్నిటిని నమ్మును అంటే అర్థం ఏంటిది? ఎవరైనా సహోదరుల విషయాలు చెప్పినప్పుడు సత్యం చెప్తే నమ్ముతారు, వాళ్ళు ఏమైనా ఏం చెప్పినా నమ్ముతారు. ప్రేమిస్తే నమ్ముతాం కదా. ప్రేమ అన్నిటిని నమ్మునంటే ఏది పడుతుంది? నమ్మకాల మార్పు గురించి చెప్పట్లేదు, వ్యక్తుల గురించి చెప్తున్నాను. సో మనం ఈరోజు మాట్లాడుకున్నది కూడా క్రిస్టియన్ మైండ్ సెట్ గురించి మాట్లాడుకున్నాం. సో నమ్మకము సరైనగా ఉంటే, అన్నిటిని పరీక్షిస్తూ ముందుకెళ్తూ ఉంటే మనం చాలా అద్భుతమైన రీతిలో మార్పు చెందుతామండి. ఈరోజు మార్పు ఎందుకు జరగట్లేదు? మన ఆలోచన లేదు ఇక్కడ. నేను ఒక మీటింగ్ పెట్టాలనుకున్నా శ్రేష్టంగా ఆలోచిస్తాను, ఈ మీటింగ్ వల్ల దేవుని మహిమ వస్తుందా, ఎంతమంది బాగుపడతారు. నేను కొన్ని కండిషన్లు పెడతా, చాలా మంది నచ్చదు. అట్లా కండిషన్లు పెడితే ఎవరు వస్తారన్న అంట. అట్లా వస్తేనే దేవునికి మహిమకరంగా ఉంటుంది. ఆమె అంతే కదా, శ్రేష్టంగా ఉంటుంది.
ఏం చేసినా శ్రేష్టంగా ఉండాలి, సరిగా ఉండాలి, ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉండాలి. సో కాబట్టి మంచి వాటి మీద దృష్టి పెడదాం, మంచి వాటిని నేర్చుకుందాం, క్రైస్తవులుగా మారదామండి, పరివర్తన చెందుదాం. పరివర్తన, మార్పు జరగాలి. ఆలోచనలో మార్పు వస్తే అన్నిట్లో మార్పు వస్తుంది. నేను ఇంతకుముందు ఒకవేళ మన లోపల స్వభావం దిద్దులు పడితే మనుషులను నేను గౌరవించకపోయేది, కానీ ఇప్పుడు గౌరవించాలని నేర్చుకోవాలా. క్రైస్తవుడు అయితే గౌరవం నేర్చుకుంటాడు. ఇంతకుముందు నేను ఎవరు పడితే ఎలా పడితే అలా మాస్గా పిలిచేవాడిని, కానీ ఇప్పుడు క్రైస్తవుని కాబట్టి మర్యాదపూర్వకంగా పిలవడం నేర్చుకుంటాం. మనకంటే వయసులో పెద్దది మీరు అని గౌరవప్రదంగా పిలవడం నేర్చుకుంటాం. అంతే కదా. మనకంటే పెద్దనే నువ్వని పిలుస్తామా? పిలవకూడదు. మనకంటే వయసులో పెద్దలను గౌరవిస్తాం. మారుతుంది మర్యాద, మాట మారాలి, ప్రవర్తన మారాలి. అదే క్రైస్తవం అంటే. నేను చిన్నప్పుడు ఇంతే, నేను చదువుకున్నది ఇంతే, ఊర్లో పుట్టినా కాబట్టి ఇలాగే ఉంటా అంటే కుదరదు. అవునా? రైటేనా? కాదు, నువ్వు ఊర్లో పుట్టినావా, పల్లెటూరులో పుట్టినావా, పల్లెలో పుట్టినావా, ఎక్కడ పుట్టినావా అనేది మ్యాటర్ కాదు. నువ్వు క్రైస్తవం తర్వాత మంచిగా మారాలి. నీ మాటలో మంచిగా ఉండాలి. నీ బూతులు మాట్లాడకూడదు, చెడు మాట్లాడకూడదు. మాకు తప్పదండి, ఇక మేము పని చేసే కూడా బూతులు మాట్లాడకపోతే నడవది, నడిపించాలి. అదే క్రైస్తవం అంటే. అవునా? పని ఒక వ్యక్తిని తిట్టకుండా, ఒక వ్యక్తిని బూతులు ఆడకుండా కూడా పని చేయించుకోవడమే క్రైస్తవం. మళ్ళీ అక్కడికి పోతే నేను తప్పదు, మాకు పొలాల దగ్గర తిట్టకపోతే ఎవడు పని చేయడం అంటే అర్థం ఉంటుందా? అది మారాలి. ఆలోచన విధానం మారాలి అన్నిట్లో. ఆఫీసులో కానీ అక్కడ వీళ్ళ తిట్టి కొట్టి ఏదైనా ఇట్లనే చేస్తే ప్రజలు కంట్రోల్లో ఉంటారు. అవన్నీ మార్చుకోవాలి విధానం. ఒక మాట, అందుకే మన మాట కూడా ఉప్పు వేసినట్లు కృపాసహితంగా రుచికరంగా ఉండాలంటాడు. ఎవరితో మాట్లాడాలి మంచిగా అనిపించాలి. మన ప్రవర్తన చూస్తే అరే ఏదో ప్రత్యేకత ఉంది అబ్బా ఈ వ్యక్తిలో, నేను అలా ఉంటానో ఉండనో డౌట్ వస్తుంది అన్న విధంగా రావాలి మన ప్రవర్తన. ఇలా జీవించడం కష్టం అని ఉండాలి. మాట మంచి మాట, మృదుగా మాట్లాడడం నేర్చుకోవాలి, సత్యంగా మాట్లాడడం నేర్చుకోవాలి, మంచి మాత్రమే చెప్పాలి, చెడుని చెప్పకుండా జాగ్రత్త పడాలి. మనం చెప్పే ప్రతి మాట ఇలా ఉపయోగపడుతో లేదో చూసుకోవాలండి, లేకపోతే ప్రయోజనం ఉండదు. క్రైస్తవుడుగా జీవించుదాం. పక్కల గురించి తర్వాత మనం క్రైస్తవులుగా మారిన తర్వాత మన బ్రతుకులు చూసి వాళ్ళే వస్తారు, అబ్బా ఇలా మారిండబ్బా, ఇంత ఘోరంగా ఉండేవాడు ఇలా మారిపోయాడు, ఇంతకుముందు మర్యాదపూర్వకంగా ఉండి ఇప్పుడు మంచిగా మర్యాద పిలుస్తున్నాడు, ఇంతకుముందు ఏమన్నా అంటే ఎన్నన్నా పట్టించుకోవాడు, కానీ ఇప్పుడు చిన్న మాట అన్న మేము గాయపడ్డామని తెలిసిన వెంటనే ఫోన్ చేసి సారీ చెప్తున్నాడు. అదే కదా క్రైస్తవం అంటే. అహంకారం ఉండదు, క్రైస్తవానికి ఈగో ఉండదు. క్రైస్తవుడు తప్పు చేయకపోయినా క్షమించమని అడగలుగుతాడు, కానీ క్రైస్తవుడు కానీ తప్పు చేసినా కూడా క్షమించమని అడగలేడేమో బహుశా. క్రైస్తవులకు వచ్చిన మన తప్పు లేకపోయినా ఓ వ్యక్తిని గెలుచుకోవడానికి తగ్గుతాడు, తనను తాను తగ్గించుకుంటాడు అవసరం బట్టి. సో క్రైస్తవం అంతా అలా ఉంటుందండి. లేదంటే మనం చూసి నవ్వుకుంటాం. ఒక మాట చెప్పి నేను ముగిస్తున్నాను మరొకసారి. క్రైస్తవుడు అంటే, ఒక ఊర్లో కంటే ఒక వ్యాన్ వచ్చిందండి సంత రోజు, శనివారం రోజు. వ్యాన్ రాగానే వ్యాన్లో అన్ని ఆయిల్ బాటిల్ పెట్టుకొని దిగారు ఒక ఇద్దరు మనుషులు. దిగి ఇలాగనే ఒక చిన్న స్పీకర్ పెట్టుకొని మైక్ పెట్టుకున్నారు. ఆయిల్ని ఒకటి బల్ల పెట్టుకొని టేబుల్ మీద అన్ని పెట్టుకున్నారు. ఒక ఆయన ఏమంటున్నాడంటే, ఈ ఆయిల్ బాటిల్ వాడితే మీ తెల్ల జుట్టు అంతా నల్లగా మారిపోతుంది ఖచ్చితంగా అని చెప్తున్నాడు. పక్క ఆయన కూడా మైక్ తీసుకొని ఏమంటున్నాడు, మీకు బట్టతల ఉంటే ఈ ఆయిల్ పెట్టుకోండి ఒత్తుగా జుట్టు వస్తుంది అని చెప్పి చెప్తున్నాడు. మార్చి మైకులు మార్చుకుంటూ చెప్తున్నారు. ప్రజలు వస్తున్నారు, చూస్తున్నారు, బాగుంది అంటే వాడు చూడగానే అట్రాక్షన్ ఉంది, వాడికి చూడగానే కొత్తగా ఉంది, ప్రపంచంలో ఎట్లా లేదు అంత వింతగా కొత్తగా ఉంది ప్రోడక్ట్. బాటిల్ స్టైల్ కానీ సైజ్ కానీ దాని మీద ఉండే రాపర్ కావచ్చు, లేకపోతే అన్ని బాగున్నాయి. మంచి పర్ఫ్యూడ్ స్మెల్ ఉంది, ISI మార్క్ ఉంది, అన్నీ ఉన్నాయి. చూస్తున్నారు, అబ్బా భలే ఉన్నాయి కదా, కొనదగినట్టే ఉన్నాయి, రేట్లు మరి ఎక్కువ లేవు, 75, 80, 100 రూపాయలే ఉన్నాయి. అరే బాగుంది కదా, కొనుక్కోవచ్చు కదా అని చూస్తారు. ఒకరొకరు చూసుకుంటున్నారు, కానీ మాట్లాడుకుంటున్నారు. కానీ ఏమంటారు, ఇది అన్ని బాటిలకు ప్రత్యేకంగా ఉంది ఇదైతే మాత్రం, కానీ ఎవరు కొనట్లేదు. ఎందుకనంటే అమ్మే వ్యక్తులకు ఒకరు బట్టతల ఉంది, ఒకరు తెల్ల జుట్టు ఉంది. మనం బట్టతల వేసుకొని తెల్ల జుట్టు పెట్టుకొని బయటకు పోయి ఎన్ని చెప్పిన ప్రయోజనం ఏముంటుంది? మీరే చెప్పండి. అవునా? ఇప్పుడు డౌట్ రాదా, ఈ ఆయిల్ పెట్టుకుంటే బట్టతల పోతుంది, ఫస్ట్ అమ్మేటోనికే పోలేదు బట్టతల, మాకెట్లా పోతుంది అన్న అనుమానం వస్తుందా రాదు? ఈ ఆయిల్ పెట్టుకుంటే తెల్ల జుట్టు కాస్త నల్లగా మారుతుంటే వీడే తెల్ల జుట్టుతోనే అమ్ముతున్నాడు, వీని జుట్టు ఎందుకు నల్లగా లేదని డౌట్ వస్తుందా రాదా? క్రైస్తవులను మనమే మంచిగా లేకపోతే బయటికి వెళ్ళి ఎందుకు మార్పు వస్తుంది? బయటలు ఎందుకు మారాలనుకుంటారు?
మనం కదా సిగ్గుపడాల్సింది, మనం కదా మార్చుకోవాల్సింది, మనం కదా తప్పు మనం సరిదిద్దుకోవాల్సింది. మనం క్రైస్తవుడిగా అవతరించి బయటికి వెళ్ళాలి. రండి ఓ నేను మారాను, మీరు కూడా మారుతారండి అని చెప్పగలగాలి, చూపించగలగాలి. బ్రతుకు క్రైస్తవం అనేది జీవితం అండి, మాటలు కాదు. 10 మాటలు చెప్తే మారుతారని కూడా మూర్ఖత్వం, అజ్ఞానం. మాటలు ఎప్పుడు చెప్పాలా? చేసి చూపించినాక చెప్పాలి. క్రియలు ఉన్నప్పుడు మాటలు చెప్పాలి. క్రియలు లేనప్పుడు మాటలు చెప్తే ప్రయోజనము లేదు. ఎవరు మారరు. రోడ్ల మీద కరపత్రికలు పట్టుకు తిరుగు, మైక్ పట్టుకొని తిరుగు. అట్లా మారినంటే ఇప్పుడు అందరు మారాలి ఇప్పటికి, అవునా? ఒకే ఊర్లో 100 మంది మంచిరు, మరి ఎందుకు మారలేదు? మారారు అట్లా. జీవితం క్రైస్తవం అనేది ఒక జీవితం. యేసుక్రీస్తుని ఫాలో అయ్యి చూపించాలి. ఇవన్నీ ఫాలో అవుతున్నా రా, నువ్వు రావాలనుకుంటే రావచ్చు. అంతేనా? కష్టం ఉంటుంది, కానీ ప్రభుత్వం నడిస్తే ఈజీగా ఉంటుంది. మానవ కోణంలో ఆలోచన చేస్తే కష్టం క్రైస్తవ జీవితం. ఫిలిప్పి 4:8 ఫాలో అవ్వడం చాలా కష్టం. రామ్యమైనవి, మాన్యమైనవి, ఖ్యాతి కలిగినవి, న్యాయమైనవి, పవిత్రమైనవి, ఇవన్నీ ఆలోచించడం కష్టమైతే. బైబిల్ చదవండి దయచేసి. చదివింది అర్థం చేసుకోండి, అర్థం చేసుకున్నది అన్వయించుకోండి. అప్పుడు అర్థం ఉంటుంది, జీవితాలు మారుతాయి. అంతేగాని మనసుకు నచ్చినట్టు చేసుకుంటూ పోతే క్రైస్తవం కాదు. బైబిల్కు నచ్చినట్టు చేయాలి, దేవునికి నచ్చినట్టు చేయాలి, వాక్యానుసారంగా జీవించడమే క్రైస్తవ్యం. కాబట్టి అందరం వాక్యానుసారంగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధమైనటువంటి తండ్రి, మహోన్నతుడైన మా దేవానికి స్తోత్రాలు. ఈ సృష్టిని, సకల జగత్తును, సకల జలచరాలను, భూమిని, సమస్తాన్ని, ఆకాశ పక్షులను, నేల మీద ప్రాకే జంతువులను, పురుగులను, కీటకాలను, మనుషులను, స్త్రీ పురుషులుగా అందరినీ సృష్టించిన నీవే ప్రభువా. మా సృష్టికర్త అయిన దేవా, ఈ మధ్యాహ్నం కాల సమయంలో నేను స్తుతిస్తున్నాను. మమ్మల్ని ప్రేమించినందుకు నీకు వందనాలు, మమ్మల్ని రక్షించినందుకు నీకు స్తోత్రాలు. మానవ జాతి రక్షణ కొరకు 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి ఆత్మస్వరూపుడైన నీవు శరీరాన్ని ధరించుకొని ఈ పాప కూపంలో పుట్టి మరణించి తిరిగి లేచినందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. ఎలా ఉన్నావయ్యా 33 సంవత్సరాలు? అసంపూర్ణమైన మేము, నీతి న్యాయాలు, సత్యాసత్యాలు అన్ని మాలో సగం సగం ఉన్నటువంటి మేమే ప్రభు. ఎవరన్నా అక్కడ నేరం జరుగుతుందంటే సహించలేకపోతున్నాం, తప్పు జరుగుతుందంటే ఆవేశపడుతున్నాం ప్రభు. అలాంటిది మమ్మల్ని రక్షించడానికి 33 సంవత్సరాలు ఈ పాపకూపంలో ఎలా ఉన్నావు ప్రభు. ఆశ్చర్యం వేస్తుంది నీ ప్రేమ. నీ ప్రేమ నిజంగానే ఆశ్చర్యకరమైనది ప్రభు. మేము పేపర్లో కూడా వచ్చి ఒక వ్యక్తిని ఇలా చిన్న పాపను రేప్ చేసినట్టునే వాడిని దొరికబట్టి చంపేయాలంత కసి ఉంటుంది ప్రభమ్మ. అసలు మేము ఇంత పాపం చేసినా, ఇన్ని తప్పులు చేసినా నువ్వు ప్రేమించావు, క్షమించావు, మమ్మల్ని దగ్గర తీసుకొని చేరదీస్తున్నందుకు నిజంగా నీ ప్రేమ ఎంత ఉన్నతమైనది ప్రభు. ఏమిచ్చినా నీ రుణం తీర్చుకోగలం. క్షమించండి ప్రభు. మేము కేవలం నేను నమ్ముతున్నాం కానీ మారట్లేదు ప్రభు. మేము మతం మారినట్టుగా మారుతున్నాం ప్రభు, కానీ మా బ్రతుకులు, ఆలోచన విధానం మారట్లేదు. ఫిలిప్పి 4:8 మరల ధ్యానించి మా ఆలోచన విధానాన్ని దానికి తగినట్టుగా మార్చుకోవడానికి సహాయం దయచేయండి. నీ వాక్యం అలాగే ఉండమని చెప్తుంది ప్రభు. ఫిలిప్పి 4:8 మా జీవితంలో ఒక భాగం కావాలి. మా జీవితంలో ఒక సగం, మా జీవితంలో అనువనువు ఆక్యుపై చేసుకునే విధంగా, మా ఆలోచనలు కంట్రోల్ పెట్టుకునే విధంగా మేము ఆ లేఖనాన్ని అడాప్ట్ చేసుకోవడానికి, ఆ లేఖనం ప్రకారం జీవించడానికి మా అందరికి సహాయం దయచేయండి ప్రభు. నీ ప్రేమకు దాసులు కావడానికి సహాయం దయచేయండి. నువ్వు చెప్పినట్టు నీ మాట ప్రకారం జీవించడానికి సహాయం దయచేయండి వేడుకుంటున్నాను. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కనికరించండి. ప్రత్యేకించి ఈ సమయంలో రవి కుటుంబాన్ని, చెల్లి రజితని, హర్షితని, ఇద్దరిని, నలుగురు మీ చేతులకు అప్పగిస్తున్నాం. అత్తమ్మను మీ చేతులకు అప్పగిస్తున్నాం. వారి కుటుంబంలో మీరు చేస్తున్న ప్రతి కార్యాన్ని బట్టి మీకు వందనాలు. వారి మనసులను, వారి హృదయాలను నీ వైపు తిప్పుకున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు. మరి రవి యొక్క హృదయంలో వాళ్ళ అక్క చెల్లెలు, బావలు అందరూ తన దగ్గర కావాలని కోరుకుంటున్నాడు. మంచి ఆలోచన ప్రభు. చిన్న చిన్న పొరపాట్లు మరి సర్దిద్దుకుంటూ ముందుకెళ్ళి వారందరూ కుటుంబంగా ఈ దినం సంతోషించడానికి సహాయం దయచేయండి. తన సొంత అక్క చెల్లెలతో, తన బావలతో ఈరోజు ఆనందించడానికి కృప చూపించండి. సంతోషంగా గడపడానికి ఆయన చేసినటువంటి కార్యాలన్నిటిని బట్టి ప్రభు మీరు తనను దీవించమని వేడుకుంటున్నాను. అందరికీ సిద్ధపరుస్తున్న భోజనాలను దీవించండి. ప్రతి ఒక్కరూ తిని తృప్తి పొందడానికి సహాయం దయచేయండి.
ఎవరు రాకపోయినా ఆయన హృదయం గాయపరచబడుతుంది ప్రభా. అందరూ సకాలంలో చేరడానికి సహాయం దయచేయండి. వారి మనసులను మార్చండి, వారి ఆటంకాలను తొలగించండి ప్రభా. సకాలంలో అందరూ రావడానికి కృప చూపించండి. ఒక కుటుంబంగా వాళ్ళు సమాధానంగా ఉండటానికి, సంతోషంగా ఉండడానికి సహాయం దయచేయమని వేడుకుంటున్నాను. పిల్లల్ని చదువులోను జ్ఞానంలోను ఎదిగింపచేయండి. మంచి బుద్ధిని ఇవ్వండి, మంచి జ్ఞానాన్ని ఇవ్వండి, మంచి తెలివిని ఇవ్వండి. లోకానికి, కుటుంబానికి, సంఘానికి, సమాజానికి ప్రయోజనకరమైన బుద్ధులు వారికి దయచేయమని వేడుకుంటున్నాను ప్రభా. నీకు స్తోత్రాలు. రజితకు ప్రభా, అలాగే రవికి మరొకసారి ప్రభా నీ కృపను అనుగ్రహింపచేయండి. వాళ్ళు చేస్తున్న వ్యాపారంలోను, కూరగాయల పంటల్లోను, పనుల్లోను, మేస్త్రి పనుల్లోను, ఇతరత్ర పనుల్లో ప్రభు వారికి దీవెనకరంగా ఉన్నట్లుగా సహాయం దయచేయండి. అందుకు తగినట్టుగా వారు జీవించడానికి కృప చూపించండి. ఎలాంటి సనుగులు, సంశయాలు లేకుండా నిరీక్షణ కలిగి నీ వైపు చూస్తూ నాకు దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నంతకాలం నాకు ఏం కాదు అనే ధైర్యంతో బ్రతకడానికి సహాయం దయచేయండి. ఎవరితో పోల్చుకోవద్దు ప్రభు. చుట్టాలతో, బంధువులతో ఎవరు పోల్చుకోవద్దు. ఎవరి జీవితాలు వారికి, ఎవరికి ఉండేది వారికి ఉంటుంది ప్రభు. పక్కలతో పోల్చుకొని గాబరపడడం, బాధపడడం లాంటి ఎవ్వరూ చేయకూడదని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నాను. వీరి ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి, ప్రతి కుటుంబాన్ని, మంచిర్యాల అత్తమ్మ మామయ్య ప్రభా, గూడూరు అత్తమ్మ మామయ్యని, అలాగే ప్రభా నరసింగపూర్ నుంచి వచ్చిన రాజమల్లన్న ఫ్యామిలీని, వదినని, రాజును, నందిని, కళ్యాణ్ని ప్రభా, హైదరాబాద్ నుంచి వచ్చిన అశోక్ని, సునీల్ అన్నని, పుష్పని, అలాగే జనగాం నుంచి శ్రీకాంత్ అన్నని, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తున్నాం. అందరినీ కనికరించండి ప్రభా, అందరినీ దీవించండి, అందరినీ ప్రేమించి ప్రభా, మీరు ప్రేమిస్తున్నారు, మీ ప్రేమను వాళ్ళు అర్థం చేసుకోవడానికి సహాయం దయచేయమని ప్రభా. అలాగే ఆన్లైన్లో క్లాసులు ఉంటున్న ప్రతి కుటుంబాన్ని దర్శించండి ప్రభా, కనికరించండి. ఐజాక్ వాళ్ళ కుటుంబాన్ని, శ్రీశ్రీ వాళ్ళ కుటుంబాన్ని, ప్రవీణ్ వాళ్ళ కుటుంబాన్ని, ఉషక వాళ్ళ కుటుంబాన్ని ప్రభా, జ్యోత్స్న ప్రవీణ్ వాళ్ళ కుటుంబాన్ని, కిరణ్ వాళ్ళ కుటుంబాన్ని, అనితమ్మ కుటుంబాన్ని, శేఖర్ వాళ్ళ కుటుంబాన్ని, అమ్మను, నాన్నని, చెల్లి వాళ్ళ కుటుంబాన్ని ప్రభా, ఇంకా రాని వాళ్ళందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. నీ మహిమ కొరకు, నీ రాజ్యం కొరకు బ్రతకడానికి కృప చూపించమని మా ప్రార్థనలు వింటడానికి స్తోత్రాలు చెల్లిస్తూ మమ్మల్ని అందరినీ సంపూర్ణంగా నీ చేతులకు అప్పగించుకుంటూ యేసు దివ్యనామంలో వేడుకొంచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. మీరు 2 minutes అంటే బైబిల్ గురించి మాట్లాడాలి. అయిపోయింది, ఏం లేదు. అదే అన్న ఏవి రమ్యమైనవి, ఏవి మంచివి అని చెప్తున్నప్పుడు అంటే నాకేమనిపించింది అంటే ఒకటి మీరు గమనించండి, ఈ బైబిల్ ఉంది కదా, బైబిల్లో మీరు ఎక్కడ చూస్తున్నా కూడా సారాంశం అంటే ఏదైనా కూడా ఏమని చెప్తుందంటే, అది బైబిల్ నమ్మేటోళ్ళకి అంటే యాక్చువల్గా చెప్తున్నా, ఇది నిజంగా ఎవరికి, ఏ మతంకి ఎవరైనా చదువుకోవచ్చు బైబిల్ యాక్చువల్గా చూస్తే. అంటే నిజంగా మీరు చూడండి, ఏ ఇతర సంబంధించిన అంటే మతము లేకుంటే ఇంకేదైనా అనొచ్చు, ఏ వాళ్ళు కానీ అంటే పుస్తకంలో నుంచి చెప్తూ అంటే మీరు ఇట్లా బ్రతకండి, అంటే వేరే వాళ్ళని క్షమించండి, ప్రేమించండి, అంటే మీరు ఇట్లా ఇట్లా మారుతుండండి, అంటే ప్రేమలాగా మారుతుండండి. ప్రేమ అంటే బైబిల్ ఏం చెప్తుందంటే అది చదివేటోళ్ళకి మీరు ప్రేమలాగా మారుతుండండి అని చెప్తుంది. అంటే ఓర్పు తెచ్చుకోండి అని చెప్తుంది. అంటే చాలా మంది అపార్థం చేసుకొని ప్రాబ్లం అవుతుంది ఈ మధ్య. యాక్చువల్‌గా ఎవరైనా చదువుకోవచ్చు. దాంట్లో ఏముంటదంటే నీ లోపల ఉన్న చెడును మార్చుకోమనే ఉంటది. యేసుప్రభు మాటలు. అంటే మనం సిగ్గుపడే అవసరం లేదు. అంటే మనము భయపడే అవసరం లేదు. ఎందుకంటే మీరు చూడండి, ఏ గ్రంథాలైనా తీసి చదవండి మీరు. అంటే లేకుంటే శిక్ష ఏమంటారు, తప్పుకి శిక్ష, లేకుంటే ఇట్లా చేస్తే ఇది చేయాలా, అట్లా చేస్తే అట్లా చేయాలా అని ఉంటది తప్ప, మీరు కావాలంటే మీరు చూసుకోండి. మీరు అంటే నేను ఏం అన్న ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి నేను ఏం చెప్పాలనుకున్నా అంటే, సో ఇదేదో వెస్టర్న్ అనో లేకుంటే ఇక్కడదో అనో వేరే దేశాలదనో, ఇప్పుడు ఈ మధ్య అమెరికా, ఇప్పుడు ఇజ్రాయెల్ వార్ నడుస్తుంది. ఇప్పుడు ముస్లిమ్స్ సోదరులు అందరూ అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే క్రిస్టియన్
నేషన్ అంటే అమెరికా క్రైస్తవ రాజ్యం కాబట్టి, అంటే క్రైస్తవాన్ని వాళ్ళు అంటే వాళ్ళు ఏం రిప్రజెంట్, అంటే క్రైస్తవ్యం అంటే అమెరికా ఏం కాదు అది. వాళ్ళు కూడా తప్పులు చేస్తున్నారు. వేరే కంట్రీస్ ని కొందరిని వాళ్ళు గ్రేట్ ఉండడానికి కొందరిని అనుస్తున్నారు, కొందరిని సపోర్ట్ చేస్తున్నారు, కొందరికి చేస్తలేరు. సో ఇదంతా గందరగోళం క్రియేట్ అవుతుంది. కానీ అంటే